అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన నా అభిప్రాయాలను మీతో పంచుకుంటూ, అదేవిధంగా ప్రముఖులైనటువంటి వ్యక్తులు, సమాజ స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల పరిచయం చేస్తూ వారి అనుభవాలను, అభిప్రాయాలను ఈ ఐవైఆర్ టాక్స్ ద్వారా మీ అందరికీ తెలియజేయటం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగానే ఇప్పటికే చాలామంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను, వారి యొక్క అనుభవాలను మీతో పంచుకోవటం జరిగింది. అర్జున్ రావు గారు, ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్, చక్రపాణి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, దాసరి శ్రీనివాసులు గారు, రంగరాజన్ సౌందరరాజన్ గారు, ఇట్లా చాలామంది ఇంటర్వ్యూస్ను మా ఐవైఆర్ టాక్స్లో ప్రసారం చేయటం జరిగింది. ఈరోజు మన ముందున్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి రాయవరపు కొండలరావు గారు. ఈయనను మీరు చూస్తే ఈయన వయసు ఇంత అని మీరు ఆశ్చర్యపోతారు. ఒకటి, వయసుతో సంబంధం లేకుండా చాలా యాక్టివ్గా సమాజ స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కొండలరావు గారు. కొండలరావు గారు నాకు చాలా రోజుల నుంచి తెలుసు. నేను కలెక్టర్ ఖమ్మంగా ఉన్నప్పటి నుంచి అప్పుడు వారు చీఫ్ ఇంజనీర్ పంచాయతీరాజ్గా ఉండేవారు. ఆ పైన ఈఎన్సీ అయినారు. ఫైనల్గా 1995లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయినారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఆ రోజు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో టెక్నికల్ అడ్వైజర్గా, ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి టెక్నికల్ అడ్వైజర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇదే కాకుండా వీరు పుట్టపర్తి సత్యసాయిబాబా గారి భక్తుడే కాదు, ఆ ట్రస్ట్ తరఫున టేకప్ చేసినటువంటి అనేక ప్రజా ఉపయోగకర కార్యక్రమాల్లో ఆయన పాత్ర చాలా ఉంది. ఎస్పెషలీ అనంతపూర్ జిల్లా ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ సప్లై సిస్టమ్ అంతా ఓవర్సీ చేసినటువంటి వ్యక్తి శ్రీ కొండలరావు గారు. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర మహిళా సభకు సంబంధించినటువంటి వివిధ ఇంజనీరింగ్ వర్క్స్ కూడా ఆనరరీ కన్సల్టెంట్గా, ఎక్కడికి పోయినా ఆయన ఆనరీగానే చేస్తూ ఉంటాడు. పెద్దగా రెమ్యునరేషన్ గురించి అసలు ఆలోచించే వ్యక్తే కాదు. రెండోది, మనకున్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో కూడా కొంత అటు ఇటుగా చూస్తే, అఫ్కోర్స్ ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ కింద వచ్చేసింది అనుకోండి. పంచాయతీరాజ్లో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ చేస్తే పెట్టి కరప్షన్ కూడా జాస్తిగా ఉంటుందనేది ఒక జనరల్ భావన. అది కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. అటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేసి కూడా ఆనెస్టీకి మారు పేరు కింద బయటికి వచ్చినటువంటి ఒక రేర్ ఇంజనీర్ శ్రీ కొండలరావు గారు. ఈ వయసులో కూడా సామాజిక స్పృహతో పనిచేస్తూ చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వీరిని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. నమస్కారం కొండలరావు గారు. నమస్కారం అండి. మీ ఎర్లీ లైఫ్, ఏ రకంగా మీరు ఇంజనీర్ అయినారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇది ఒక తడవ చెప్పితే అక్కడి నుంచి మీ అఫీషియల్ ప్రస్థానం దానికి వద్దాం. మాది తూర్పుగోదావరి జిల్లా, అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా అని పేరు వచ్చిందండి. దానిలో పిఠాపురం తాలూకాలో ఉప్పాడ దగ్గర మూలపేట అనేటటువంటి గ్రామం, సీ కోస్ట్ విలేజ్ అండి. అది మా స్వగ్రామం అండి. మా తాతలు ముత్తాతలు, మా పెద్దవారి గ్రామం అన్నమాట. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం అండి మేము అందరూ బ్రదర్సు, అందరూ కలిపి 3 ఉన్నారు. మీ నాన్నగారు, చిన్నాన్న, పెద్ద నాన్నలు కలిపి? మా ఫాదర్ అందరిలోకి చిన్నవారండి. సో మా మిగతా ఇద్దరు కూడా వాళ్ళ ఇద్దరికంటే పెద్దవారే.
మా అందరికంటే పెద్ద నాన్నగారేమో ఆయన ఇంజనీరే చేశారు. అంటే అప్పుడు పీడబ్ల్యూడీ అని అనేవాళ్ళం, అంటే బ్రిటిష్ ఉన్న గవర్నమెంట్ ఉన్న స్టేజ్లో అండి ఇది. అప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీ అని ఉండేది, దానిలోనే ఆయన ఇంజనీర్గా పనిచేశారు. తర్వాత ఆయనేమో వ్యవసాయం అది మూలపేటలో ఉండి చూసేవారు. మా నాన్నగారు కూడా ఇంజనీరే, ఆయన కూడా బ్రిటిష్ ప్రభుత్వంలోనే పనిచేశారు. అప్పుడే రిటైర్ అయిపోయారు మనకి స్వతంత్రం వచ్చేటప్పుడు. అయితే నాకు మా నాన్నగారికి మా అన్నయ్య, ఇద్దరు అక్కలు, తర్వాత నేను నేను పుట్టిన ఒక నెలకి మా అమ్మగారు చనిపోవడం అన్ఫార్చునేట్లీ జరిగిందండి. జరిగితే అప్పుడు మా ఫాదర్ కోయంబత్తూరు ఏరియాలో పనిచేస్తూ ఉండేవారు సూపర్వైజర్గా పీడబ్ల్యూలో. అందుకని నన్ను అక్కడికి పెంచడం కష్టం అని చెప్పి మా పెద్దనాన్నగారు నన్ను తీసుకెళ్ళి మూలపేట మా స్వగ్రామంలోనే ఆయన దగ్గరే నేను ఇంకా పెద్ద అయ్యే వరకు ఆల్మోస్ట్ 10వ క్లాస్ వచ్చే వరకు కూడా ఇంకా అక్కడే ఉండిపోయాను. అందుకని నా చదువు అంతా కూడా మూలపేటలోనే, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 5వ క్లాస్ వరకు అక్కడ ఉంది ఎలిమెంటరీ స్కూల్. అక్కడే తర్వాత పిఠాపురం హై స్కూలు అక్కడే చదువుకోవడం ఆ రకంగా జరిగింది. తర్వాత మా నాన్నగారు వినుకొండ, గుంటూరు డిస్ట్రిక్ట్ వినుకొండకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత. అప్పటికి నేను 10వ క్లాస్లోకి వచ్చాను. అప్పుడు మా ఫాదర్ ఏమో నన్ను కూడా నా దగ్గరికి రారా ఇంకా నువ్వు దగ్గర అంటే అప్పటి నుంచి మా ఫాదర్ దగ్గర 10, 11 వినుకొండలో చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ ఏమో నర్సరావుపేట, అంటే మా ఫాదర్కి మళ్ళీ నర్సరావుపేట ట్రాన్స్ఫర్ అయింది. 10, 11 ఇంటర్మీడియట్ ఉండేదా అప్పట్లో? అప్పుడు 10, 11 అనేవాళ్ళం, 11th అనేవాళ్ళం అండి, SSLC అనేవాళ్ళం. అవును, 11th అయిన తర్వాత ఓకే. ఫ్రమ్ దట్ పియూసీ అనేది లేదండి. తర్వాత ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్ ఉండేది, 2 years. అదేమో నర్సరావుపేటలో చదివాము. ఆ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఇంజనీరింగ్కి అప్లై చేస్తే సెలెక్ట్ అయ్యాను. అప్పుడు పూర్తిగా మార్కులు మించే సెలెక్ట్ చేసేవారు. ఎటొచ్చి మేము ఇంజనీరింగ్లో చేరేటప్పటికి ఇంకా అది మెడ్రాస్ ప్రెసిడెన్సీ కిందే సెలెక్ట్ అయ్యాను. అప్పుడు 4 కాలేజీలు మాత్రం ఉండేవండి. ఒకటి కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్, కాకినాడ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ నేను చెప్పేది. ఇంకొకటి గిండి అనేవాళ్ళ మెడ్రాస్లోనే. 3వది అనంతపూరు, 4 ఏమో కోయంబత్తూరు. ఈ 4 చోట్లే అప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండేవి, ఇంకెక్కడా లేవు. సో సాధారణంగా కొంచెం ఆంధ్ర ఏరియాకి చెందిన వాళ్ళందరినీ అనంతపూర్ కానీ కాకినాడ కానీ ఇచ్చేవారు. మిగిలిన అటు గిండి కానీ, అంటే అప్పుడు కర్ణాటక ఏరియాలో కొంత, కేరళ ఏరియాలో కొంతగా మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఇదే కాలేజీలో షేరింగ్ ఉండేది అనమాట అండి. అప్పుడు ఆ రకంగా ఏదో అదృష్టవశాత్తు నాకు 1953లో ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడలో సీట్ వచ్చింది. ఇంకక్కడి నుంచి అలా 4 ఏళ్ళు అండి. అప్పుడు మాకు బిఈ సివిల్ ఇంజనీరింగ్ చదివి 57లో పాస్ అవ్వడం జరిగింది. జరిగిన తర్వాత మొట్టమొదటి నన్ను పీడబ్ల్యూడీలో పోస్టింగ్ ఇచ్చేసారు. ఆ కాలంలో చాలా పోస్టులు ఉండేవి. అందుకని మేము పాస్ అవ్వకుండానే మార్చిలో మా ఎగ్జామినేషన్ అవుతూ ఉంటేనే వాళ్ళు ఇచ్చేస్తూ ఉండేవారు. అయితే మా ఫాదర్, మా అన్నయ్య వాళ్ళ మామగారు హైవేస్లో, అప్పటికి హైవేస్ సెపరేట్గా ఉండేదండి, పీడబ్ల్యూడీ నుంచి హైవేస్ సెపరేట్ అయింది. హైవేస్ ఇంజనీరింగ్లో ఆయన మేనేజర్గా ఉండేవారు, చీఫ్ ఇంజనీర్ ఆఫీస్లో. ఆయన ఏమన్నారంటే, హైవేస్ బాగుంటుందయ్యా నీకు, దానిలో చేరుదుగానే ఉండమంటే సరే అని చెప్పి నేను అలా ఉండిపోతే, అప్పుడు ఏఆర్ సత్యనారాయణ అని వారు, ఏఆర్ సత్యనారాయణ గారు కాదు, ఇంకా అంతకుముందు ఇంకోరు ఉండేవారు, ఆ చీఫ్ ఇంజనీర్ ఉండగానే ఆయనతోటి అప్పుడు అపాయింట్మెంట్ నీకు ఇప్పిస్తాను, నువ్వు అప్లై చేయండి, అప్లై చేశాను. అందుకని నేను అప్పుడు పీడబ్ల్యూలో చేరకుండా, ఇరిగేషన్లో చేరకుండా హైవేస్లో చేరడం జరిగిందండి. ఆ రకంగా 15/10/57లో నేను హైవేస్లో చేరాను. నా మొట్టమొదటి జాబ్ ఏంటంటే చట్టి అని చెప్పి శబరి ఒడ్డున ఉంది, పోలవరం దగ్గర చట్టి అని. అప్పుడు భద్రాచలం ఏమో ఈస్ట్ గోదావరిలో ఉండేదండి, అప్పటికి ఇంకా ఖమ్మంలో రాలేదు. భద్రాచలం ఈస్ట్ గోదావరిలో పార్టు. ఇప్పుడు కొత్తగా రోడ్డు మారేడుమిల్లి నుంచి భద్రాచలం కొత్తగా రోడ్డు వేస్తున్నారు, శాంక్షన్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. ఆ స్కీమ్లో నన్ను చట్టిలో వేశారు. చట్టి, నెల్లిపాక, ఆ రోడ్లన్నిటికీ ఇన్వెస్టిగేషన్ నేను చేస్తూ ఉండేవాడిని. మొత్తం అందరూ లెవెల్స్ తీసుకుని అక్కడెక్కడ కల్వర్ట్లు ఉన్నాయో దాని అన్నిటికీ ఎస్టిమేట్లు చేయడం, డిజైన్లు చేయడం, ఇదంతా నా పని. 2 రోడ్లు, ఒకటేమో చట్టి నుంచి నెల్లిపాక వరకు అంటే భద్రాచలం రోడ్డు, ఇంకోటి చట్టి నుంచి పోలవరం. ఈ 2, ఇది 30 మైళ్ళు, అది 20 మైళ్ళు. ఈ 50 మైళ్ళు
మొత్తం ఇన్వెస్టిగేషన్ ఇన్ఛార్జ్ అనమాట నేను. ఆ రకంగా ఒక 2 ఏళ్ళు అక్కడ గడిపానండి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ట్రైబల్ ఏరియాలో అడవి ప్రాంతంలో రిమోటెస్ట్ ప్రాంతంలో మీ మొట్టమొదటి అపాయింట్మెంట్ శబరి నది తీరంలో. శబరి పక్కనే కదా అది, చంటి కోయా బెల్ట్. యాక్చువల్లీ దట్స్ ఏ సబ్స్టాన్షియల్ కోయా బెల్ట్. మీరు చెప్పినట్టుగా అది చాలా ఐసోలేటెడ్ చట్టి విలేజ్, పాపులేషన్ 500 అండి. 500 మంది కూడా ట్రైబల్సే, కోయాలు. నేను ఒక నేషనల్ మలేరియా ఎరాడికేషన్ అని ప్రోగ్రామ్ ఉండేది, ఒక ఇన్స్పెక్టర్. మీ ఇద్దరమే నాన్ ట్రైబల్స్, మిగతా అందరూ ట్రైబల్సే. అక్కడ అప్పుడు మీ ఇద్దరు మాకు చిన్న 2 గదులు ఉండేవండి. ఓల్డ్ రెవెన్యూ గెస్ట్ హౌస్లు అనేవారు, గదులు కట్టారు 2. ఇద్దరు చెరువు గదులు ఉండి అక్కడే మేమే వండుకుని అలా తింటూ ఉండేవాళ్ళం. ఆశ్చర్యం ఏమిటంటే ఆ కాలంలో ఆవులు పాలు ఇచ్చేవి కదండి, మేకపాలే. మీరు నమ్మినా నమ్మకపోయినా 2 ఏళ్ళు నేను మేకపాలతోటే బతికాను. ఆ మేకపాలతోటే కాఫీ చేసుకునేవాడు, అదే తోడెట్టుకుని పెరుగు పెట్టుకుని చేసుకుని 2 ఏళ్ళు మేకపాలతోటే ఉన్నాను నేను. 2 ఏళ్ళు, మొదటి 2 ఏళ్ళు. అయితే అప్పుడు ఏమిటంటే మీరు అన్నట్టుగా BE పాస్ అయ్యి కొత్తగా వచ్చిన ఇంజనీర్స్ అంతా ఏజెన్సీలో పనిచేయాలని ఒక ఎస్సీ గారు, మా కాకినాడ ఎస్సీ మాకు ఒక డెసిషన్ తీసుకున్నారు అన్నమాట. జనరల్ డెసిషన్ అండి, అది చాలా మంచిది అది. అంటే అప్పటికి ఇంకా మాకు పెళ్ళిళ్ళు అవి కాబట్టి కుర్రాళ్ళు అక్కడ పనిచేయాలి అనేటటువంటి ఒక డెసిషన్. మేము ఆయన చెప్పినట్టుగానే ఒప్పుకుని, ఆయన చెప్పారు 2 ఏళ్ళు నువ్వు పనిచేయి, నీకు మళ్ళీ మార్చేస్తారన్నారు. నేను ఇంకా మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన మా ఫాదర్ రిటైర్ అయిపోయారు అప్పటికి. చాలా ఫ్రెండ్స్, క్లబ్ ఫ్రెండ్స్ కాకినాడలో. అయినా కానీ నేను మా ఫాదర్తో అడగించలేదు, వద్దు నేను వెళ్ళిపోతానని చెప్పాను. అక్కడికి వెళ్ళి పని చేశారు. ఆ 2 ఏళ్ళు అవగానే ఆటోమేటిక్గా ఆయనే మళ్ళీ నన్ను తీసుకొచ్చి జగ్గంపేటని పెద్దాపురం దగ్గర ఉందండి, అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. అది విశేషం. అంటే అప్పుడు ఎలా ఉండేవారో, ఇంకా బ్రిటిష్ రిజైమ్లో ఆఫీసర్లు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవారో మీకు చెప్దామని చెప్పి ఉద్దేశంతో ఒక మాట అంటే అంతే, ఇంకా ఎవరు చెప్పడం అదేం ఉండేది కదా. అంత అడ్మినిస్ట్రేటివ్ గ్రూప్ అలా ఉండేది. మేము కూడా అలాగే భయపడి వాళ్ళకి జాగ్రత్తగా చేయాలి, మా పనే డ్యూటీ తప్పితే ఇంకొక వ్యవహారం లేదు, అలా ఉండేవాళ్ళం మేము. ఆ రకంగా జరిగిందండి. సంటిలో మీ దగ్గర ఏదైనా గీపు ఉండేదా? ఏమీ లేదా? లేదండి, అప్పటికి మాకు జీపు లేవు, సైకిల్ మీదే మా ప్రయాణం అంతా, సైకిల్ మీద వెళ్ళడమే. నేను ఒక అటెండర్ ఉండేవాడు, వాడికో సైకిల్ నాకో సైకిలు. ఈ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకెళ్ళాలి కదా, లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా పట్టుకుపోయేవాళ్ళం. మేమే ఇద్దరం పట్టుకుపోయేవాళ్ళం. వాడు ఇంకొక మనిషిని అపాయింట్ చేసి పెట్టుకునేవాడిని, లోకల్ వాడిని. వాళ్ళు లెవెల్స్ తీసుకునేవారు, నేను చూడటం లెవెల్స్. ఇదంతా ఆ రకంగా ఏదో. ఇంకా రోజు మాకు అసలు మీరు అన్నట్టుగా మొదట అన్నారు ఫారెస్ట్ ఏరియా అని. అది ఎంత ఫారెస్ట్ ఏరియా అంటే, నేను అక్కడ ఉన్నప్పుడు కొన్ని వందల చిరుతపుళ్ళు కానీ, పెద్ద పుళ్ళు కానీ, లేకపోతే ఇవి బేర్స్ బాగా ఎక్కువగా ఉండేవండి. ఇంకా లేళ్ళు దుప్పులు అయితే గుంపులు ఉండేవి. ఆ కాలంలో మేము సైకిల్ మీద వెళ్తుంటే అంత దూరంలో కనబడితే ఆఫ్ చేసేసి వాళ్ళం. కోయేవాళ్ళు మాకు చెప్పేవారు, సార్ మీరు అంత దూరంలో ఉండగానే దగ్గరికి వెళ్ళకండి, ఆఫ్ చేసేయండి. ఏమవుపిస్తే ఎలుగుబొట్లు కానీ చిరుతపుళ్ళు ఏది కనబడినా దూరంగా మీకు కనబడగానే మీరు ఆఫ్ చేసేయండి అనేవారు. తర్వాత టర్నింగ్లు ఇలా తిరుగుతూ ఉంటే కనబడదు కదండి, బెల్ల కొట్టుమనేవారు. బెల్ల కొడితే అవి వెళ్ళిపోతాయట, దానికి ఏమిటో మరి వాళ్ళు చెప్పేవారు. అలాగే బెల్ల కొట్టేవాళ్ళు, ఒకవేళ ఉన్నా కానీ అవి రోడ్డు దాటి వెళ్ళిపోతాయని. ఇలాగ ఎన్నో చూడటం జరిగింది. అప్పుడు ఆ కాలంలో నెమళ్ళు కూడా అండి, విపరీతమైన నెమళ్ళు. నిజంగా ఎలా ఉండేదంటే అది మాకు భయం అనేది ఉండేది కదంటే. ఒకటి ఏంటంటే ఎవరు లేరు, వెనక పోతాం లేని ధైర్యంతో పనిచేసి వాళ్ళు పని తప్పితే ఇంకోటి ఇది లేదు. అలాగా ఏదో అయిపోయింది. తర్వాత బయటకు వచ్చాను. తర్వాత 60 అక్కడి నుంచి నన్ను సిఈ ఆఫీసులో కావాలని చెప్పి 60లో నన్ను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారండి. అప్పటికి 56లో ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అయిపోయింది. ముందర కర్నూలు వచ్చింది, కర్నూలు నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. ఇంకా 60నేమో ఇక్కడికి చేశారు. 60 నుంచి 64 వరకు కూడా నేను హైదరాబాద్లోనే. దానిలో మళ్ళీ 2 ఏళ్ళు ఐడిపిఎల్లో డెప్యుటేషన్ మీద వెళ్ళాను. సింథటిక్ డ్రగ్స్ ప్రాజెక్ట్ అప్పుడే స్టార్ట్ చేశారండి. ఆ మొట్టమొదటి కన్స్ట్రక్షన్ అవన్నీ అయ్యేటప్పుడు 2 ఏళ్ళు నేను వాళ్ళతోటే ఉన్నాను. తర్వాత 2 ఏళ్ళు అయిపోయాక మళ్ళీ 64 వెనక్కి పంపించి అప్పుడు పంచాయతీరాజ్కి డిపార్ట్మెంట్ కొత్తగా పెట్టారు. కొత్తగా పెట్టి ఆప్షన్స్ అడిగారు. ఆప్షన్స్ అడిగితే
మాకు నండూరు శేషగిరిరావుని అప్పుడు ఒక ఎస్సీ గారు ఉండేవారు హైవేస్లో. ఆయన దీనికి వెళ్ళిపోతూ నువ్వు రావయ్యా, ఆయనను మా మామగారు ఫ్రెండ్స్ అండి. మా మామగారు కొవ్వూరు చామర్తిరావు ఉండరారు. అందుకని ఆయన చెప్పినట్టున్నారు, నువ్వు అక్కడికి వస్తే ఇప్పుడు కొత్తగా వస్తుంది కాబట్టి డిపార్ట్మెంట్ నీకు త్వరగా ప్రమోషన్స్ అవి వస్తే బాగుంటుంది, నేను ఉంటాను జాగ్రత్తగా అంటే. ఇంక నాకు ఎలా ఉంటుందో పంచాయతీరాజ్ అంటే తెలియకపోయినా సరే ఇంక ఆయన మాట మీద ఇచ్చేశాను. అప్పుడు కృష్ణమోహన్ రావుని మాకు డీసీ ఉండేవారు. ఆయన నన్ను తిట్టారు, నువ్వు ఎందుకు ఆప్షన్ ఇచ్చావు, నువ్వు ఏమైనా సరే వెళ్ళడానికి లేదు, నువ్వు హైవేస్లోనే ఉండాలి అని చెప్పేసి ఆయన నన్ను ఇక్కడే ఉండమనేవారు. కానీ ఇంకా అయితే నువ్వు ప్రమోషన్ వస్తేనే వెళ్ళు, ఈ జేఈగా వెళ్ళొద్దన్నారు. సరే సార్ అన్నాను. అప్పుడు 64లో వాళ్ళు ప్రమోషన్ మీద నన్ను డిప్యూటీగా ఫస్ట్ నెక్స్ట్ ఇంజనీర్ అనేవారు. అప్పుడు మమ్మల్ని డిప్యూటీస్ని జగిత్యాలు వేశారండి. మీ మ్యారేజ్ ఎప్పుడైంది? మాకు పెళ్ళేమో 59లో అయిందండి. 50 చంటి నుంచి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంకా కలిసే ఉన్నాం. ఇంకా మళ్ళీ విడిపోవడం అనేది లేదు ఇప్పుడు. సో ఆ రకంగా జగిత్యాలలో నా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ స్టార్ట్ అయిందండి. హైవేస్ పీరియడ్లో మీరు ఇంకేదైనా మేజర్ అనుభవం కానీ ఏదైనా వర్క్కి సంబంధించింది కానీ చెప్పేది ఏమైనా ఉందా? హైవేస్ పీరియడ్లో మీరు ఉన్నారు కదా, ఆల్మోస్ట్ ఆల్ డికేడ్. హైవేస్ పీరియడ్లో ఉన్నప్పుడు మొదటి 2 ఏళ్ళు నేను ఇన్వెస్టిగేషన్ కాబట్టి నాకు ఏ రకమైన ప్రాబ్లం లేదండి. తర్వాత జగిత్యాల్లో 59లో వెళ్ళాను కదండి. 59 నుంచి 60 వరకు 1 ఇయర్ జగిత్యాల రాజమండ్రిలో పనిచేశాను. అప్పుడు అది ఎగ్జిక్యూషన్ వర్క్ అండి. జగ్గంపేట రాజమండ్రి అది ఎగ్జిక్యూషన్ వర్క్. అది నేను జగ్గంపేటలో జాయిన్ అయిన కొత్తలో అప్పుడే జాయిన్ అయ్యానండి. అన్నీ చూసుకుంటున్నాను ఏమిటని. ఒక వారం రోజుల్లో ఒక కాంట్రాక్టర్ రాజుగారు ఒక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన వచ్చి నాకు అక్కడ కొన్ని వర్క్ చేశానండి, మెజర్మెంట్స్ బిల్లు అది చేయాలంటే, సరే నేను వారం రోజులు అయిందండి వచ్చి అన్నీ చూసుకుంటున్నాను, ఎల్లుండి వస్తాను అని చెప్పాను. ఆయన ఒక కట్టెలా తీసుకొచ్చి టేబుల్ పెట్టాడు. అప్పటికే ఆ టేబుల్ పెట్టి ఏమిటంటే ఇది మామూలు అంటే, అప్పుడు చెప్పాను, మీరు చాలా పెద్దవారు, మిమ్మల్ని నేనేం అనుకోకూడదు, నేను కుర్రవాడిని, నేను ఇప్పుడే ఉద్యోగంలో చేరిన వాడిని, మీరా కుర్రవాళ్ళకి ఇలాంటివి అలవాటు చేసి పాడు చేయకూడదు, ఎప్పుడును ఇలాంటిది ఎప్పుడు తీసుకురాకండి. నేను ఈ వారం రోజులు ఎందుకు రాలేదంటే నాకు ఇంకా తెలియదు కాబట్టి వర్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి, నేను రాలేదు, 2 రోజుల్లో వస్తాను, ఇలా ఎప్పుడు ఇలాంటి పని చేయకండి అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళిపోయి దండ పెట్టి, ఇది బాగా అలవాటు అండి, ఇంత ముందర ఎప్పుడు ఇస్తున్నాం మేము ఇలాగా, ఇది అలవాటు, ఇది మాకు ఎవరు అడగరు, అయినా కానీ మేము ఇస్తున్నాం అంటే ఏమిటి, అప్పటికి డిపార్ట్మెంట్లో ఇలాగ ఇవ్వడం అనే ఒక అలవాటు ఉందన్నమాట అండి హైవేస్లో కూడా ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. ఆ అదృష్టవశాత్తు ఇంకా తర్వాత ఈయన అందరికీ చెప్పినట్టున్నాడు, ఎవ్వరూ నా జోలికి రాబడి. అన్నిటికీ మించి నాకు అప్పుడు తోట హనుమంతరావుని మా అసిస్టెంట్ ఇంజనీర్, అంటే నేను సూపర్ జేఈని, అప్పుడు అసిస్టెంట్ ఇంజనీర్ అంటే ఇప్పుడు డిప్యూటీ అనమాట అండి. ఆయన చాలా హానెస్ట్ ఆఫీసరు, కాకినాడ తోట హనుమంతరావు, మీరు తోట ఫ్యామిలీ మంచిది. ఆయన ఒకటే చెప్పాడు, కొండలరావు మీరు ఎవ్వరు ఏం చెప్పినా వినకండి, మీరు రూల్ ప్రకారం వెళ్ళిపోండి నేను ఒకటే చెప్పాడు అంతే. సరే ఆయన ఆ ధైర్యం నాకు ఉంది కాబట్టి నేను ముందరే జాయిన్ అవ్వకముందే ఆయన చెప్పేశాడు నాకు ఇది. ఎందుకంటే అప్పుడు ఒక మహమ్మడన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒక ఆయన ఉండేవాడండి అక్కని, అతను కొంచెం కరప్ట్. అతను ఏదైనా ట్రాన్స్ఫర్స్కి దానికి దీనికి కొంత డబ్బు తీసుకుంటాడనే పేరు ఉండేది. నన్ను ఎస్సీ డైరెక్ట్గా వేయడు, నాకు అసలు ఎస్సీ డైరెక్ట్ ప్లేస్ పోస్టింగ్స్ ఇవ్వరు, ఎప్పుడు డివిజన్కి వేస్తారు, డిఈ వేసేవాడు, అది రూల్ అప్పుడు. ఆ ఎస్సీ ఎందుకో కానీ నాకు డైరెక్ట్గా చెప్పారు కదా మొదటే మీకు 2 ఏళ్ళ తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తానని డైరెక్ట్ ప్లేస్ పోస్టింగ్ ఇచ్చేశారు, మళ్ళీ ఈయన ఎక్కడైనా మారుస్తారేమో అనే ఉద్దేశంతో. దాంతో ఏమో చేయలేకపోయాడు, ఏదో కొన్నాళ్ళు వస్తానేమో అని ప్రయత్నం చేశాడు. ఆఫీసులో వాళ్ళు కూడా మీరు ఆయన కలవస్తారా అంటే నేను ఎవరిని కలిసేది లేదు, నాకు పోస్టింగ్ ఎప్పుడు ఇస్తే అప్పుడే జాయిన్ అవుతానని చెప్పేశారు. చూసి ఏమనుకున్నారో మాట్లాడికి ఇచ్చేశారు. ఆ రకంగా నాకు ఇక ఒక రకంగా ధైర్యం వచ్చింది. తర్వాత అచ్యుతరావు అని వచ్చారు, పాపం ఆయన చాలా మంచి ఆయన చేశారు. తర్వాత ఇంక సిఈ ఆఫీస్ కాబట్టి ఇప్పుడు ఇంకా అసలే గొడవ లేదండి, నాకు ఆఫీస్లోనే ఉన్నాను. తర్వాత డిప్యూటీగా పంచాయతీరాజ్కి వెళ్ళాను. పంచాయతీరాజ్లోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడే బిగినింగ్లో, అంటే పంచాయతీరాజ్ అంటే కొత్తగా వచ్చింది కానీ ఒక చేరిన వాళ్ళందరూ ఈ ఆర్ఎన్బి నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇక్కడ వాళ్ళు అక్కడ ఇదంతా వచ్చిన వాళ్ళే కదా. కొంత సూపర్వైజర్స్ లెవెల్లో అక్కడ కొద్దిగా నాకు కనబడింది. నేను మాత్రం స్ట్రిక్ట్గా చెక్ మెజర్మెంట్ అంటే 100% చెక్ మెజర్ చేయడం అనేది పెట్టుకున్నాను. దాంతో కొంచెం కొన్నాళ్ళు కాస్త
ఇదిగా అనిపించింది. కానీ ఆశ్చర్యం, అప్పుడు చొక్కారావుని మాకు చైర్మన్ జిల్లా పరిషత్ ఉండేవాడు. అలాగే రాజేశ్వరరావు సమితి ప్రెసిడెంట్ జగిత్యాల, మల్యాల్లో ఒక ఆయన ఉండేవారు, ఆయనను పెద్ద మనిషి. వాళ్ళు చాలా, నిజం చెప్పాలంటే చాలా హానెస్ట్ సమితి ప్రెసిడెంట్స్ అండి. అప్పుడు వాళ్ళు నా పద్ధతి చూసి వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళైనా నేను ఆంధ్రా నుంచి వచ్చానన్న ఫీలింగ్ కూడా లేకుండా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నిజంగా వాళ్ళు నన్ను చూసి ఇంత ఇదిగా వెళుతున్నారు. నాకు అప్పుడు కొత్తలో జీప్ రాలేదు. సో ఈవెన్ యాజ్ డెప్యూటీ ఎస్టెంజర్గాను సైకిల్ మీద 15 మైళ్ళు వెళ్ళిపోయి, వాళ్ళేమో కాంట్రాక్టర్లు మామూలుగా ఏం చేసేవారంటే చెక్ మెజర్మెంట్ కార్లు తీసుకొచ్చేవారు, అక్కర్లేదు అని చెప్పి నేను సైకిల్ మీద 15 మైళ్ళు 20 మైళ్ళు సైకిల్ మీద వెళ్ళిపోయేవాడు, చెక్ మెజర్ చేసుకుని వెనక్కి వచ్చేసేవాడిని. అది చూశారు వాళ్ళు. చూసి నన్ను చాలా సపోర్ట్ చేసి కావాలని చెప్పేసి చాలా సపోర్ట్ చేశారు. మామూలు యాజ్ యూజువల్ 2 ఏళ్ళు అయిన తర్వాత నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. ట్రాన్స్ఫర్ వస్తే వాళ్ళందరూ పట్టుబట్టి డైరెక్ట్గా, అప్పుడు జేవి నరసింహరావు ఎవరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండేవారు. అవును, నరసింహరావు గారు, కరెక్ట్. ఆయన ఇదే దొరలనుకుంటాను, దొరల వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఆయనకి. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదంటే ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేసేసారు. ఆ రకంగా 64 నుంచి 68 4 ఏళ్ళు నేను అక్కడ ఉండిపోయానండి. 2 సార్లు క్యాన్సిల్ చేయించారు వాళ్ళు. నేనే ఆశ్చర్యపోయాను. తర్వాత సిఈ అన్నాడు, నేను ఇంక 4 ఏళ్ళు అయిందండి, బాగుంటుంది, నన్ను ట్రాన్స్ఫర్ చేయనంటే, లేదు మీరు మీ వాళ్ళు చెప్పే వరకు నేను మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయలేదు. లేదండి నేను సెలవు పెడతాను, పోయి నాకేది తప్పుగా అనిపిస్తోంది, సాధారణంగా 2-3 ఏళ్ళకి ఒకసారి మారాలి కదా, నాకు ప్లేస్ బాగానే ఉంది అని చెప్పి 2 రోజులు సెలవు పెడితే అప్పుడు నన్ను ట్రాన్స్ఫర్ చేసి, సరే బోధన ఏదో వేశారు. మళ్ళీ బోధన నుంచి అక్కడ సిఈ ఆఫీస్కి వచ్చాను. సిఈ ఆఫీస్కి వచ్చాక నాకు ఏఆర్ సత్యనారాయణరావు చీఫ్ ఇంజనీరు, ఆయన హైవేస్లో చీఫ్ ఇంజనీర్గా ఉండేవారు, అంటే R&B. ఆయన మాకు కూడా పంచాయతీరాజ్ కూడా ఇన్ఛార్జ్. ఆయన నన్ను పిఏ అంటే అసిస్టెంట్ ఇంజనీరే పిఏ పోస్ట్ ఉండేది మాకు. నన్ను తీసుకుని నువ్వు నా దగ్గరే ఉండమని చెప్పి, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అండి ఆయన. ఏఆర్ సత్యనారాయణరావు ఎవ్వరికీ భయపడ్డాడు. ఆయన నా దగ్గర చేసుకుని చాలా స్ట్రాంగ్ వర్క్. మీరు నమ్మరు, మాకు హాలిడే అనేదే లేదు ఆయన దగ్గర. హాలిడేస్ వచ్చినా సరే పొద్దున్న 8 గంటలకు ఇంటికి వచ్చేమనేవారు. ఇంటికి వెళ్ళి ఆయన ఇంట్లోనే అన్నీ ఎస్టిమేట్స్ ఏమైనా ఉంటే అవన్నీ చేసి క్లియర్ చేసి సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోయేవాళ్ళం. ఆఖరికి చవితి నాడు, వినాయక చవితి కూడా పూజ చేసుకోగానే అనేవారు, 11ంటికి వెళ్ళిపోయేవాళ్ళం. మామూలు పండగలు ఉంటే దీపావళి నాడు కూడా మేము పొద్దున్నే వెళ్ళి 4 గంటలకు వదిలేశారు. మన ఇంటికి వెళ్ళి తప్పకాయలు పెంచుకోవాలి కదా, వెళ్ళి 4 గంటలు అలా పనిచేసిన వాళ్ళము. దాంతో ఆయన గుర్తుండిపోయింది మేము ఎలాంటి వాళ్ళం. సరే నన్ను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్గా ప్రమోట్ చేస్తున్నాయని ఆయనే చెప్పారు. నువ్వు సీనియారిటీ ప్రకారం నువ్వు వస్తున్నావు అని. ముందర నిన్ను అనంతపూర్ వేద్దాం అనుకుంటున్నాను, వాటర్ సప్లై స్కీమ్స్ ఉన్నాయి, కొంచెం చేస్తావంటే అలాగేనండి అన్నా. నేను మాట్లాడలేదు. అంతా అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఈ మినిస్టర్ దగ్గర డిస్కషన్లో అప్పుడు ఒక డెసిషన్ వచ్చిందండి. అక్కడ ఏమైందంటే, ఆ కాలంలో వెస్ట్ గోదావరిలో కమ్మ వాళ్ళని నాయుడిని వేయకూడదని ఒక డెసిషన్ వచ్చింట. వీళ్ళిద్దరూ అక్కడ కొంచెం పవర్ఫుల్గా ఉన్నారు, వీళ్ళిద్దరిలో క్యాస్ట్లకు చెందిన వాళ్ళని వేస్తే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అది లేని వాళ్ళకి వేయాలి అనేటటువంటిది ఒక ఇన్ఫార్మల్ డెసిషన్ ఉందిటండి గవర్నమెంట్లో. నాకు తెలియదు అది. ఆయన గబుక్కుని రేపు ఒక ఆర్డర్స్ వెళ్ళిపోవాలి నువ్వు అని చెప్పిన ఆయన రాత్రి పిలిపించారు. కొండలరావు, ఇలా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, నేను అనంతపూర్ వేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను వెస్ట్ గోదావరి ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ ఇంత ముందర ఒక చౌదరిని ప్రపోజ్ చేసాము, అదేమో అతన్ని అనంతపూర్, నేను ఎక్కడికి వేస్తున్నాను, నీకేమైనా అభ్యంతరం అంటే నాకేం అభ్యంతరం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళి వేసేస్తాను. అంతే రాత్రి ఓవర్ నైట్ నన్ను తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేశారు. అక్కడ అంతకు ముందర రాధాకృష్ణమూర్తి అని ఆయన చివరు, ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి కాకినాడ వేశారండి. వేసినప్పుడు నేను ఇంక రేపు జాయిన్ అవుతాననగా నా ముందర రోజునే ఆయన 3 years దాటిన వాళ్ళందరినీ ఎస్టేని సూపర్వైజర్స్ని అందరినీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఆ నెక్స్ట్ డే నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అవ్వగానే ఒక పెద్ద గొడవ, వీళ్ళందరూ సమితి ప్రెసిడెంట్స్ వచ్చేసారు, మీరు ఇలాగా క్యాన్సిల్ చేయాలి అది ఇది అంటే, నేను మరి నిన్న నా పాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన నేను క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదు, నేను చెయ్యను అయినాను, నేను ఈవేళ జాయిన్ అయ్యాను, ఎవరెవలాంటి వాళ్ళు కూడా నాకు తెలియకుండా నేను ఎలా చేస్తానని చెప్పి ఆగమన్నాను. అంటే వాళ్ళు మళ్ళీ 2-3 రోజులు పోయి చైర్మన్ దగ్గరికి వెళ్ళి, ఒక ఆయన
చైర్మన్ అప్పుడు ఆ సమితి ప్రెసిడెంట్ ఏది నరసాపురం, పాలకొల్లు నరసాపురం ఏరియా అతను వాళ్ళే కాపులే. అతను ట్రాన్స్ఫర్ కోసం కూర్చున్నాడు. వచ్చి నా దగ్గర కూర్చుని మీరు ఏమైనా సరే చేయాలన్నారు. నేను అలా చేయనండి, నాకు ప్రిన్సిపల్ ఉంది, పాత ఆయన చేసినప్పుడు నేను చేయడం మంచిది కాదు, నేను చేయనని చెప్పేశాను, మీరు ఏదైనా చేయండి అంటే వీళ్ళందరూ వెళ్ళి చైర్మన్తో, అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్స్ అంటే చాలా పవర్ఫుల్ అండి. కలెక్టర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉండేవారు అప్పుడు. చెప్పారు. ఇది ఏ సంవత్సరం? ఇది 1969 అండి. 1969లో నేను అక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వెళ్ళాను అనమాట. ఆయన నన్ను పిలిపించాడు మేడమేకి. పిలిపించి అడిగారు, ఏమండి ఏమిటి మీ అభిప్రాయం, ఇలా చాలా సమితి ప్రెసిడెంట్స్ అందరూ వచ్చి ట్రాన్స్ఫర్ గురించి అడుగుతున్నారంటే నేను ఒకటే చెప్పాను, అడ్మినిస్ట్రేషన్లో నాకు వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వడం ఇష్టం ఉండదండి. వర్క్స్ అంటారా, అది మీ స్టాండింగ్ కమిటీలు అప్రూవ్ చేస్తాయి కాబట్టి చేయవలసిన బాధ్యత నాది, అక్కడ నా ఏం లేదు, రూల్ ప్రకారం వర్క్ చేస్తాను. బట్ అడ్మినిస్ట్రేషన్లో నాకు ఎవరు ఇంటర్ఫియర్ అవ్వడం ఇష్టం ఉండదు, అంచేత నేను ట్రాన్స్ఫర్స్ విషయంలో మాత్రం ఎవరు నాకు చెప్పినా నేను వినండి, నేను ఆలోచించి చేస్తానని చెప్పేసి సరే మీరు వెళ్ళిపోండి అన్నాడు. పిలిచారు. అంతే. ఇంకా ఆయన మళ్ళీ మాట్లాడలేదండి, మాట్లాడి కూరుకున్నారు. అప్పుడు ఈ సమితి ఏం చేశారంటే వాళ్ళ రిలేషన్ అని చెప్పాను కదా, ఈయన తోట రామస్వామి గారు, తోట రామస్వామి గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసాడు. ఇక్కడ కూర్చుని ఏమైనా సరే కొండలరావు ట్రాన్స్ఫర్ చేయాలని ఆయన మా ఏఆర్ సత్యనారాయణరావు చెప్పారు. ఏఆర్ సత్యనారాయణరావు ఒకటే చెప్పారు, ఆయన కొండలరావుని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఇక్కడి నుంచి ఈ పోస్ట్ నాకు ఎడిషన్ ఛార్జ్ అక్కర్లేదు అనేసారు. ఆయన అంత స్ట్రాంగ్గా ఆయన నన్ను సపోర్ట్ చేశారు. ఆయన వాళ్ళ క్యాస్ట్ అయినా కానీ నేను ఎంత స్ట్రాంగ్గా సపోర్ట్ చేశారో మీకు చెప్తున్నాను. అతను నాకు తెలుసు, నా దగ్గర పనిచేశాడు 4 ఏళ్ళు పిఏగా. ఐ నో హిమ్ వాట్ హీస్. అతను ఎవరికి చెప్పినా వెండు రూల్ ప్రకారం వెళ్ళిపోతాడు. నేను అంటే మినిస్టర్ కూడా ఇంకా లాభలేదని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. 4 రోజులు వీళ్ళంతా ఎంతో ప్రయత్నం చేశారు, ఏమీ జరగలేదు. ఈ రకంగా చాలామంది అంటే నా కింద పనిచేసే సూపర్వైజర్లు కూడా నేను అన్నీ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా పెట్టేశాను. ఈ అక్కర్లేకపోయినా ఈ సూపర్ చెక్ చేయిందే ఏది కూడా వీళ్ళు మెటీరియల్స్ చాలా మిస్చీఫ్ చేసేవారండి. అంటే ఏమిటి 100 మాకు రూల్ ప్రకారం ఒక యూనిట్ అంటే 100 CFT పెట్టాలని ఉండేది. 80 పెట్టి 100 కింద రికార్డ్ చేసేవారు, చెక్ మేనేజ్మెంట్ రాసేసేవారు, వచ్చేసి నాకు తెలిసింది. నేనే వీళ్ళు అన్నీ కట్ చేసేసాను. ఇలా చేసేస్తుంటే అందరూ గొడవ పెట్టేవారు. కొన్నాళ్ళకి సుబ్రహ్మణ్యం గారిని, అప్పుడు కేఆర్ సుబ్రహ్మణ్యం మాకు కలెక్టర్గా ఉండేవాడు, ఆయన నోటీస్కి వెళ్ళింది. ఆయన చెప్పాడు, కొండలరావు మీకు ఎవరు ఏం చెప్పినా వినక్కర్లేదు, నేను ఉన్నానని చెప్పేసాడు కేఆర్ సుబ్రహ్మణ్యం. పాపం చాలా స్ట్రాంగ్గా. ఇంకంతే, ఇంకెవరు నన్ను నా జోలికి రాలేదు. ఆయన కూడా చాలా సపోర్ట్ చేసేసాడు నిజంగా నన్ను. తర్వాత మినిస్టర్ వస్తుంటే ఆయనతో కూడా ముందర ఏంటంటే కూడా ఎక్కడికి వెళ్తే వాళ్ళతో కూడా వెళ్ళడం అలవాటు. నేను అన్నీ మానేశాను, నాకు అలా కూడా వెళ్ళడం అలవాటు కుదరదు. ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడల్లా అక్కడ పొలిటికల్ మీటింగ్స్ ఇస్తున్నారు, నాకు పొలిటికల్ మీటింగ్స్ ఉన్న చోట మాకు ఉండకూడదని ఉంది అడ్మినిస్ట్రేటర్స్ అని చెప్పి నేను రానని చెప్పేశాను. సరే రామస్వామి గారు ఏం మాట్లాడలేదు, కానీ వాళ్ళ పిఎస్లు అందరూ వాళ్ళకి ఎక్కించారు, ఇలా రావటం లేదండి అది ఇది అని. అడిగితే ఒకసారి కొండలరావు ఏంటి మీరు ఏంటి చెప్పాను ఆయనతోటి. నేను కలెక్టర్కి చెప్పాను, ఆయన ఇలా అడిగారండి నన్ను అంటే నేను చెప్తాను. ఆయన కలెక్టరు నేను ఉండగానే వచ్చేసి ఆయన నేనే వద్దని చెప్పానండి, రాకూడదు, మీరు కావాలంటే లోకల్ వాళ్ళు ఏదైనా పని ఉంటే ఆయన పిలవండి, ఈయన డిస్ట్రిక్ట్ లెవెల్లో వారికి డిస్కషన్స్కి మీరు వచ్చినప్పుడు ఇక్కడికి వస్తారంటే అని చెప్పేసాడు. ఆ దెబ్బతో ఇక ఎవ్వడు ఆయన ఎలాగ సపోర్ట్ చేసేవారంటే ఎవరు అసలు కొండలరావు నువ్వు ఏం చేదెత్తుకుంటే లేదనేసేవారు అంతే. అలాగే అయిపోయింది అనమాట అండి. ఆ రకంగా అదొక 3 ఏళ్ళు అక్కడ ఖచ్చితంగా పనిచేశాను. 3 ఏళ్ళు అయిన తర్వాత ఎవరో వేరే కావాలని ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి నన్ను ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు డైరెక్ట్గా. అందరూ ఏమనుకున్నారంటే ఏలూరు నుంచి ఈయన ఆదిలాబాద్ ఎక్కడికి వెళ్తాడు, ఆదిలాబాద్ అప్పుడు కాలంలో ఎవరు వెళ్ళేవారు కాదు, ఏ ఉండేది కాదు, పనిష్మెంట్ పోస్టింగ్ అనుకుంటే వాళ్ళు పనిష్మెంట్ పోస్ట్ అనుకున్నట్టుగా అనుకుని నేను అది వచ్చిన మర్నాడే ప్యాక్ చేయించేసి సామాన్ అంతా లారీలో పెట్టి నేను బై బస్సు నేను నా ఫ్యామిలీతో సైతంగా వెళ్ళిపోయాం. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇలా 3 రోజులు ఇక్కడ దిగిపోయి సామాన్ వచ్చేసింది. లక్కీగా గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయండి, కలెక్టర్ దగ్గరే అన్నీ ఉండేవి, కలెక్టర్ క్వార్టర్లో ఉండేవాడు మాకు ఉండేవి. ఆశ్చర్యపోయారు, వచ్చేసారు, అయిపోయింది. అక్కడ కూడా
లక్కీగా అప్పుడు ఆ గడ్డన్న గారిని ఒక ఆయన ఎమ్మెల్యే ఉండేవారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. నరసారెడ్డి గారిని అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఉండేవాడు, ఆయన నిర్మల్ వాళ్ళందరికీ నరసింహారెడ్డి అని చెప్పి చైర్మన్ ఒకడు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, చాలా మంచివాళ్ళు. వాళ్ళకి నేను ఎలాంటి వాడినో ముందరే తెలిసిపోయింది అందరికీ. నాకు ఫుల్ సపోర్ట్ ఉండేది, ఎప్పుడు ఏం చేసిపోయినా కానీ. తర్వాత మీరు రబ్బరు ఒక అతను గౌడని ఒక కలెక్టర్ వచ్చాడండి, కర్నూలు అతను, ఖమ్మంలో డిఆర్ఓగా పనిచేశాడు. చేసి ప్రమోషన్ మీద అతను ఆర్డీఓ నుంచి వచ్చిన అతను, ఎస్సీ గారు సమ్ గౌడ్ ఏదో అతని పేరు, కర్నూలు ఏరియా అతను. అతను చాలా హైలీ కరప్ట్. అతను రాగానే నన్ను పిలిచి, నాకు కలెక్టరేట్లో కుర్చీలు లేవు, ఇదంతా ఆదిలాబాదు అంటే, నేను మీరు చైర్మన్ అది స్టాండింగ్ కమిటీస్ అండి, మీకేమని మీకు కావాలంటే అఫీషియల్గానే కొని పంపిస్తాం, అదేం పర్వాలేదు అని. నేనంటే అలా కాదు, మీ ఒక్కొక్క సూపర్వైజర్ని ఒక కుర్చీ ఇవ్వమని నన్ను అడగండి, నాకు 40 మంది ఉన్నారు కదా, 40 కుర్చీలు వచ్చేస్తాయంటే, నేను సూపర్వైజర్ని ఎప్పుడు అడగనండి, అలాంటి అలవాటు నాకు లేదు, మీ కుర్చీలే కదా కావాలి, నేను చూస్తానని చెప్పి వెళ్ళిపోయాను. ఏమనుకున్నాడు మాట్లాడలేదు. నేను తర్వాత నోటు పంపించి చైర్మన్ తోటి అప్రూవల్ తీసుకుని అఫీషియల్గా 40 కుర్చీలు కొనేసి ఆ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆఫీస్ పంపించేసి, అప్పుడు పిఏ అంటే అప్పుడు ఆర్డీఓలు పిఏగా ఉండేవారు, పిఏ టు కలెక్టరు, ఆర్డీఓ ర్యాంక్ అతను. అతనికి అఫీషియల్గా ఇచ్చి పంపించేసి రిసీట్ చేసుకున్నాను. దాంతో ఆయనకి ఒళ్ళు మండిపోయింది. ఆయన ఎలాంటి ఆయన అంటే నాకు తర్వాత తెలిసింది, మనం ఇచ్చిన కుర్చీలు ఇలా ఎవరెవరు బెంచీలు అమ్మేసుకుని అలాగ చేసేసుకునే టైప్ అండి అతను. నాకు తెలీదు. ఇంక అక్కడి నుంచి నా మీద ప్రతిదానికి ఏదో రాయడం మొదలుపెట్టాడు. అదేదో చేయలేదు. అప్పుడు ఎమర్జెన్సీ వచ్చిందండి. ఎమర్జెన్సీ వచ్చి గవర్నమెంట్ లేదు, లేకపోతే కలెక్టరే కదా ఆల్ పవర్ఫుల్, అండర్ లా అండ్ ఆర్డర్ అర్జెంట్ అని చెప్పేసి నాకు జీప్ విత్డ్రా చేశాడు. నా జీప్ జీప్ లేదు. జీప్ లేకపోతే నాకు ఇంకా నేను బస్సులోనే వెళ్ళేవాడిని. మా డిప్యూటీలు అన్నారు, మా జీప్ ఇస్తామని తీసుకెళ్ళి, వద్దయ్యా నీ జీప్ తీసుకుంటే ఇది కూడా విత్డ్రా చేస్తాడు, నీకు కూడా ఉండదు, నాకెందుకు, పర్వాలేదు, నీ జ్యూరిడిక్షన్లో ఉన్నప్పుడు నీతో వస్తాను, వేరేకి వెళ్ళినప్పుడు నేను బస్సులోనే వెళ్తాను. నాకేంటంటే అప్పుడు ఎంటైర్ ఆదిలాబాద్ ఒక్కడనే నేను ఈయని. సో అక్కడి నుంచి నిర్మల్ బస్సులో వెళ్ళిపోయేవాడిని, నిర్మల్ డిప్యూటీతో తిరగడం, అలాగే మంచిర్యాల బస్సులో వెళ్ళేవాడిని, మంచిర్యాలలో తిరగడం, అలాగా ఆసిఫాబాద్ వరకు బస్సు అక్కడి నుంచి తిరగడం, ఇలాగే పెట్టాడు. 3 నెలలు అయిపోయిందండి. అప్పుడు ఈవి రామిరెడ్డి గారిని మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ, ఆయన ఈ డ్రౌట్ అది ఆయన చూసేవారు. ఆయన కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్. ఈవి రామిరెడ్డి గారు అంటే ఆ కాలంలో మీరు ఉన్నారో లేదు, రిటైర్ అయిపోయారు, కానీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్ ఆయన, చాలా మంచి పేరు ఉంది. ఆయన ఒకసారి రివ్యూకి వచ్చాడు. వచ్చినప్పుడు ఇలాగ వీళ్ళు చైర్మన్ వాళ్ళు ఈయన తిరగలేకపోతున్నారండి, ఆ కలెక్టర్ పట్టుకు వాయించేశాడు. డ్రౌట్ వర్స్, ఇంత ఇంపార్టెంట్ వర్స్ ఉంటే ఈ వెహికల్ తీసేసావు నువ్వు, ఆయన ఎలా తిరుగుతాడు అనుకున్నావు అని, ఐ వాంట్ దట్ వెహికల్ షుడ్ బి రిలీజ్డ్ ఇమీడియట్లీ బై టుమారో అని చెప్పేసి అక్కడప్పుడు అందరూ ఎదుగుకుండా చెప్పేశాడండి. అంటే మన్నాడు వెహికల్ వచ్చేసింది. వస్తే ఈయన ఏం చేశాడు, కొన్నాళ్ళు అలాగే ఆయన ఉండగా వెళ్ళిపోయి మళ్ళీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సిఎస్కి రాశాడు. మరి నేను లా అండ్ ఆర్డర్ పాటించాలంటే నాకు వెహికల్ విత్డ్రా చేయడానికి లేకపోతే ఎలాగా, నేను కొన్ని వెహికల్స్ విత్డ్రా చేసేసుకోవాలి, నా పేరు రాయకుండా మళ్ళీ రాశాడు. నో యు ఆర్ ఎట్ లిబర్టీ అని వాళ్ళు జనరల్గా సిఎస్ నుంచి మళ్ళీ ఇచ్చేశారు. ఇస్తే మళ్ళీ ఒక 2 నెలల పోయాక మళ్ళీ విత్డ్రా చేశాడు. చేసేసరికి ఇంకప్పుడు వాళ్ళకి మళ్ళీ వీళ్ళు ఆయన నోటీస్ ఆయన సిఎస్కి రాసి ఐ హావ్ వెరిఫైడ్ ఇట్ ఇస్ ఆల్ కాదంటే, అప్పుడు మళ్ళీ నాకు వచ్చేసి ఇంత గొడవ ఆయనతో 1 year. ఆ 1 year అయిన తర్వాత అప్పుడు మా ఫాదర్కి అనుకోకుండా పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చిందండి. రిటైర్ అయిపోయారు, ఆయన కాకినాడలో ఉండేవారు. అందుకని నేను కంపల్సరీగా 1 month సెలవు పెట్టి కాకినాడ వెళ్ళవలసి వచ్చింది. అప్పటికి మా మదర్ కూడా చనిపోయారు, ఎవరు లేరు. నేనే వెళ్ళి దగ్గరుండి చూడవలసి వచ్చింది, నేను నా వైఫ్ అందరం సెలవు పెట్టి వెళ్ళాం అనమాట. వెళితే అప్పుడు నారాయణమూర్తి అనుకుంటాను, ఆయన సెక్రటరీ, ఆయనకి నా గురించి అంతా బాగా తెలిసింది. ఆయన తెలిసి నన్ను పిలిచి, కొండలరావు నేను ఐ విల్ ట్రాన్స్ఫర్ యూ, అప్పుడు ఎమర్జెన్సీ అండి, అంటే వీళ్ళు ఉండరు కదా, ఓన్లీ సెక్రటరీ సిఎస్ బదులు ఒక ఎవరో ఉంటారు కదా, వేస్తారు కదా వాళ్ళే, నేను ఐ విల్ టేక్ ఆర్డర్స్ ఫ్రమ్ హిమ్, నువ్వు ఇంక ఆదిలాబాద్ వెళ్ళి జాయిన్ అవ్వకు, 1 month సెలవు పెట్టావు కదా, నేను చూస్తానని చెప్పి. గవర్నర్స్ రూల్, ఎమర్జెన్సీ కాదు, గవర్నర్స్ రూల్, అదేలే ఆంధ్ర ఎడ్యుకేషన్ తర్వాత. రైట్. అప్పుడు ఆయన ఆర్డర్స్ తీసుకుని నన్ను బందర్ వేశారు. బందర్ వేస్తే కేఆర్ వేణుగోపాల్ నాకు అక్కడ కలెక్టరు.
ఆయన మళ్ళీ స్ట్రాంగ్ మ్యాన్. ఆయన జాయిన్ అవుతూనే చెప్పారు, కొండలరావు యూ నీడ్ నాట్ హియర్ ఎనీబడి, వాట్ ఎవర్ ఈజ్ అకార్డింగ్ టు రూల్ యూ గో హెడ్, ఐఎమ్ దేర్ ఫర్ యువర్ నేషన్. అయితే ఒకటి అయితే లక్కీగా అప్పుడు పిన్నమనేని వెంకటేశ్వరరావుని ఆయన కూడా చాలా మంచి చైర్మన్స్ అండి. ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా అల్లూరు బాపినీడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ కూడా వాళ్ళందరూ ఒక స్టాండర్డ్ చేయరు. మన దగ్గర ఒక రూపాయి కూడా పుచ్చుకునే అలవాటు లేదు. అదే కాదు, ఎవరైనా వస్తే వాళ్ళే భోజనాలు పెట్టేవారు. మా పై ఆఫీసర్లు వచ్చినా వాళ్ళే భోజనాలు పెట్టేటటువంటి నేచర్ ఉన్న చైర్మన్ ఉండేవారండి ఆ కాలంలో. అందులో కేఆర్ వేణుగోపాల్ అంటే మీకు తెలుసు ఆయన ఎలా ఉంటాడు. ఇంకా అసలు ఆ రకంగా ఎటొచ్చి అక్కడ 6 నెలలే ఉండగలిగాను. ఎందుకంటే తర్వాత నన్ను డీసీగా కావాలి అని చెప్పి సిఈ రాశాడు. రాస్తే అప్పుడు ఇంకా మరి ఆయన రాసినప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ డీసీగా వచ్చేసాను. ఇంకా అక్కడి నుంచి అలాగా ఆ రకంగా జరిగింది. ఇక్కడ ఎన్నాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో? హైదరాబాద్లో అక్కడి నుంచి ఇంకా డీసీగా 3-4 ఏళ్ళు పనిచేశానండి. తర్వాత ఎస్సీగా ప్రమోషన్ వచ్చినా కూడా డీసీ కిందే కంటిన్యూ అయ్యాను. తర్వాత ఇంకా 4 ఏళ్ళాక పాపం అప్పుడు కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారు ఎస్సీగా మళ్ళీను. అది ఎప్పుడైందండి, 80లో అయింది. 1980 నుంచి కాకినాడ ఎస్సీగా. అప్పుడు అర్జున్ రావు ఏమో కలెక్టర్గా ఉండేవారు. ఎక్కడ మన వైజాగ్లో 80లో అర్జున్ రావు కలెక్టర్గా ఉన్నప్పుడు నాకేమో మొత్తం అటు 5 జిల్లాలు ఇన్ఛార్జ్ అండి. కాకినాడ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. నేను ముఖ్యంగా పాడేరు ఏరియాలో చాలా ఇంపార్టెంట్ వర్క్లు అవి జరుగుతున్నాయని చెప్తుంటే నేను అస్తమానం వైజాగ్ వెళ్ళవలసి వచ్చేది. అప్పుడు బాగా నాకు ఆయనతో కలెక్టర్తో పరిచయం అవ్వడం. ఆయనేమో ఒకటే చెప్పారు, కొండలరావు మీరు నేను ఇద్దరం కలిసి వెళ్ళాలి పాడేరు. ఎందుకంటే పాడేరు చైర్మన్ ఆయన, ఐటీడీఏ చైర్మన్ కలెక్టరు. అక్కడే మనం చూద్దాం ఏం చేయాలో అన్నీ చేయాలని చెప్పి నన్ను కూడా ఆయనతోటే పాపం తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు మీ ఇద్దరం కలిసి పాడేరులో స్టే ఉండేవాళ్ళం. మళ్ళీ వైజాగ్ వరకు ఆయనతోటే వచ్చేవాడిని. ఇప్పుడు ఇది ఏ రకంగా నాకు అలవాటు అయిపోయింది. అక్కడ ఉండగానే అప్పుడు దాంతో ఏదో కొంచెం ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళతో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి. నన్ను వెంటనే రమ్మన్నారు. ఆయన వచ్చి అవన్నీ సార్ట్అవుట్ చేయించాలని చేసేసరికి ఇంకా నాకు ఆయన ఎంత పర్సనల్ ఫ్రెండ్ లాగా అయిపోయాడు అనమాట. ఎస్సీ ఆయన పేరే కానీ పెద్దడు వీలేవారు నాటి అర్జున్ రావు పాపం ఇంకా ఆయనకి నేనంటే అతి ఇష్టం. ఇంకా నమ్మకం, ఇష్టం రెండూను. ఒక ఇష్టమే కాదు, ఈయన ఏదైనా చేయగలడు అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆయనకి తెలుస్తుంది కదా నేను ఎలా పనిచేస్తున్నాను ఏమిటి. తిరిగేసేవాడిని, ఎప్పుడు లెక్క చేసేవాడిని కాదు. ఎంత ఇంటీరియర్ అయినా వెళ్ళిపోయేవాడిని అలాగే. అంటే చింతూరులో చంటి చింతూరు దగ్గర పులులను భల్లూకాలను చూసినవాడు మీకు ఇంకా భయమే ఉంటుంది. అదే కాదండి అసలు ఎందుకో కానీ అంటే మొదటి నుంచి ఎందుకో అలవాటు అయిపోయింది. దానికి నిజం చెప్పాలంటే ఒక కారణం చెప్పాలండి. మా పెద్దనాన్నగారు వ్యవసాయం చెప్పామని కదా, ఆయన కొన్ని చాలా స్ట్రిక్ట్ మ్యాన్. రూల్స్ ఏమిటి, పొద్దున్నే 5 లేచిపోవాలి మేము. సెలవుల్లో 5:30కి చలిదనం చలిదనం అసలు మా కాఫీలు టిఫిన్లు అలవాటు లేవు. మామూలు రాత్రి అన్నం మజ్జిగలో వేసి పెట్టేస్తారు, చలిదనం తినేవాళ్ళం. ఆ చలిదనం తినేసి పొలాలకు వెళ్ళిపోయి మేము 1 ఏకర్ మాకు టార్గెట్. 1 ఏకర్ నీళ్లు తడపాలి మేము. బిందులతో ఇలా పోసి కుండలతోటి 1 ఏకర్ అంతా మేము నర్సరీ అంతా తడపాలండి. మా టార్గెట్ అనమాట. మాకు 300 ఎకరాలు ఉండేవి ఆ కాలంలో. అయినా కానీ పనివాళ్ళే మీరు కూడా పని చేయాలి పనివాళ్ళతో సమానంగా అని చెప్పి మేము వెళ్ళిపోయి మాకు 1 ఏకర్ టార్గెట్ మీరు చేయవలసిందే. మా బ్రదర్స్ అందరూ తెల్లారి వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ 8:30 లోపున 7:30 కల్లా టిఫిన్ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తినేయాలి. అలాగే 12 to 1 లంచ్ అవర్. 12 to 1 లోపల ఎవరైనా రాలేకపోతే ఇంక వాళ్ళకి లంచ్ లేదు, మళ్ళీ రాత్రి వరకే. ఇలాగా స్ట్రిక్ట్ డిసిప్లిన్ అలవాటు చేశారు మాకు. అది తర్వాత మాకు హై స్కూల్ ఎక్కడండి, పిఠాపురం హై స్కూల్ మూలపేట నుంచి 10 మైళ్ళు. 10 మైళ్ళు అంటే 15-16 కిలోమీటర్లు. మేము సైకిల్ మీద పొద్దున్న 9 గంటలకు బయలుదేరి 10 గంటలకి హై స్కూల్కి వెళ్ళడం, అక్కడ చదువుకోవడం, మళ్ళీ సాయంత్రం 5ంటికి బయలుదేరి వెనక్కి వచ్చాడు. రోజు 10-20 మైళ్ళు సైకిల్ మాకు హై స్కూల్ లెవెల్లోనే. మాకు హై స్కూల్ లెవెల్లో చెప్తున్నాను మీకు. ఈ రకంగా కష్టపడ్డ నేర్పారు ఆయన మాకు. ఇప్పుడు అర్థమైంది 90వ సంవత్సరంలో కూడా మీరు ఇంత హెల్తీగా యాక్టివ్గా ఉన్నారంటే మీ పెద్దనాన్నగారే దానికి కారణం. నిజంగా మా పెద్దనాన్నగారు మాకు అప్పుడు
ఇలా పెంచుతున్నారు, కష్టం అని అనిపించేది కాదండి. ఎందుకు అంటే ఎఫెక్ట్స్ ఉండేది. డ్యూటీ బౌండ్ అనమాట అండి. అంతే, అలా ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం. అసలు సైకిల్ రిక్షా ఎక్కడం కానీ అదిలే కానీ ఇలాంటి అసలు అలవాట్లే లేవు మాకు. సైకిల్ మీద ఆ అలవాటు చొప్పునే నేను జేఈగా ఉండగా కూడా మీకు చెప్పాను, సైకిల్ మీదే నేను రాజమండ్రిలో జేఈగా ఉన్నప్పుడు రోజుకి 40 మైళ్ళు సైకిల్ తొక్కేవాడిని అండి. ఇన్స్పెక్షన్ రోడ్లు పొద్దున్నే బయలుదేరిపోతే అలా 20 మైళ్ళ వరకు సైకిల్ వెళ్ళిపోయి అక్కడ సౌల్ట్రీస్ ఉండేవి ఆ కాలంలో. వాళ్ళు భోజనం పెట్టేవారు పాపం, కాస్త చారు అన్నం మజ్జిగాను ఫ్రీ భోజనం సౌల్ట్రీస్ ఉండేవాడిని. ఆ చౌల్ట్రీలో కాస్త అన్నం తినేయడం మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇలాగ రోజుకి 30 to 40 మైల్స్ బై సైకిల్ ఓన్లీ నాకు అలవాటు. ఆ రకంగా మొత్తం ఏదో భగవంతుడి దయ వల్ల ఆ రకంగా తిరగడం ఇవన్నీ కూడా అలా అలవాటు చేసుకుని ఒక ఎఫెక్ట్ ఉండడం మూలానో ఏమో మొత్తం మీద ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది క్రియేట్ అయ్యి, తర్వాత మీకు చెప్పాను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్గా ఉండగా కూడా ట్రాన్స్ఫర్స్కి వచ్చిన ఏమీ చేయకుండా ఏమీ అలా ఉండిపోయాను. తర్వాత ఎస్సీ అయిన తర్వాత ఈయనతో అర్జున్ రావుకి ఇవన్నీ తెలిసే నా గురించి మొత్తం మీద. అందుకని ఆయన నేనంటే చాలా ఇష్టమైపోయింది మొత్తం మీద. ఆ రకంగా పాపం నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంటే కూడా ఆయన నాకు చాలా ఇదిగా ఉన్నాను అనమాట అండి. మీరు ఆశ్చర్యపోతారు. తర్వాత నేను గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది. గుంటూరులో ఉన్నప్పుడు మాకు సిఈ రిటైర్ అయిపోయి ఖాళీలు వచ్చాయండి. 2 పోస్టులు ఉండేవి సిఈలు. అప్పుడు ఈఎన్సీ లేదు, సిఏఏ. సో ఇనాముల్ హక్ అని ఆయన నెంబర్ 1, నేను నెంబర్ 2, నా తర్వాత సీతారామస్వామి, ముగ్గురు ఉన్నాం. సరే డిపిసి కూర్చున్నారు. మొదట ఏదో కారణాల వల్ల 1, 2 మా ఇద్దరిని సెలెక్ట్ చేద్దాం అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ 3వ అతను మాకన్నా ముందర రిటైర్ అయిపోతున్నాడు. అతనికి ఆపర్చునిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదో అతన్ని పైకి తీసుకెళ్ళి పెట్టడం వల్ల నాకు డిలీట్ చేసేవలసి వచ్చింది. అయితే ఎవరి టైంలో అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? అప్పుడు ఎన్టీ రామారావు ఉండేవారు. ఆయనకి ఏమైనా ఇంత రిలేషన్షిప్ ఏమైనా ఉండిందా ముందర? ఆ బేసిస్ అనుకుంటాను. బహుశా ఏదో కారణం వల్ల ఆయన పైకి తీసుకెళ్ళి పెట్టవలసి వచ్చింది. పెట్టేసరికి పాపం రామచంద్రరావుని మాకు మినిస్టర్ ఉండేవాడు. ఆయన చాలా బాధపడ్డాడు. కొండలరావు మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నాను నేనంటే, సరేలేండి వచ్చినప్పుడు వస్తుందని చెప్పి వెళ్ళిపోయాను నేను. అది ఇంతట్లో ఈ అర్జున్ రావు ఇక్కడ కమిషనర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ కింద వచ్చారు. ఆశ్చర్యం. అండ్ ఎక్స్-అఫీషియో సెక్రటరీ. ఆయనకి తెలిసింది. నేను గుంటూరులో ఉండగానే ఒక 2-3 నెలలు అయ్యాక ఫోన్ చేశారు నాకు, కొండలరావు మీకు ఏమైనా అభ్యంతరం ఉందా, నేను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు కొత్తగా ఇంజనీరింగ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను, ఐటీడీఎస్లో చేసి మిమ్మల్ని చీఫ్ ఇంజనీర్గా వేయదలుచుకున్నానంటే, అంటే ఆయనకి కలెక్టర్గా పనిచేసినటువంటి రోజులన్నీ ఇంకా ఆయనకి గుర్తుపెట్టుకుని నన్ను అంత నా మీద అంత ప్రేమ చూపించారు. అది మీకు చెప్పవలసింది. అర్జున్ రావు ఎలాంటి ఆయన చెప్తున్నారండి. ఆయన ఆ రకంగా మొత్తం మీద అంటే నాకు అభ్యంతరం లేదన్నాను. అంతే వెంటనే ఆయన ఆర్డర్స్ తీసేసుకున్నాడు. నన్ను రండి అన్నారు. నన్నే ఆయన పర్సనల్గా తీసుకెళ్ళి, ఆయనకు ఒక ఎండి ఆఫీస్ ఉందండి, ఆయన కూర్చుని వాడు చైర్మన్గా, మీరు ఇక్కడ కూర్చోండి, మీ కొత్త ఆఫీస్ వచ్చే వరకు మీకు ప్లేస్ లేదు కానీ ఆయన సీట్లో నన్ను కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పి వెంటనే రేపటి నుంచి కారు ఎలా చేయించండి. నాకు కారు లేదు, కొత్తగా జాయిన్ అయింది. వాళ్ళ కారు తీసుకొచ్చి నా కారు కూడా ఎలా నన్ను కూర్చోబెట్టడం, కారు ఎలా చేయించడం ఆయన పర్సనల్గా దగ్గర కూర్చోబెట్టి చేయించేసాడు. నిజంగా అర్జున్ రావుతో గొప్పతనం. ఇంకా అక్కడి నుంచి తర్వాత కొత్త బిల్డింగ్ కట్టాలి, ఎస్టిమేట్ చేయించేయండి అన్నారు. చేసాం. ఇంకంతే, మీరు కారుకి వెంటనే పెట్టండి అన్నారు. పెట్టిస్తే కారు శాంక్షన్ చేశాడు. కొత్త కారు వచ్చేసింది. ఈ రకంగా మీరు నమ్మరు, అదే టైంలో లక్కీగా శంకరన్ గారు సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేవారు. ఆయన కూడా నా గురించి అంతా తెలుసుకున్నారు. అంటే నాకు అప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ సీఈకే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా అన్నీ కట్టేవాళ్ళం అండి. ఆయన కూడా అన్నీ చూశారు. చాలా బాగుందని ఇద్దరు బాగా సపోర్ట్ చేసేవారు. ఇంకా అర్జున్ రావు 2 ఏళ్ళు ఆయన దగ్గరే పనిచేస్తూ అలా ఉండిపోయాను నేను. ఇట్లా ఇంకొద్దిగా ఆ రిలేషన్షిప్ చెప్పండి. బికాస్ మీరు చాలా దాన్ని రిమెంబర్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయనతో పాటు టూర్స్కు వాటికి వెళ్ళేవారా? ఇదిగా ఉండేవారంటే అండి, మా అబ్బాయి పెళ్ళి తిరుపతిలో చేయవలసి వచ్చింది. అంటే వాడు చిన్నప్పుడు మొక్కుకుందిట మా భార్య, వీడి పెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర చేయాలని. అందుకని వాడి కళ్యాణం కోసం అని చెప్పి మేము తిరుమల కళ్యాణం, కర్ణాటక వాళ్ళ ఇది ఉంది కదండి, కళ్యాణం బుక్ చేసుకుని అక్కడ చేస్తే, ఈయన నా గురించి అక్కడికి వచ్చి పెళ్ళి అటెండ్ అయ్యి రాత్రి 10ంటికి అర్జున్ రావు
పెళ్ళి అటెండ్ అయ్యి అంతా వాళ్ళని దీవించి అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయి అంత ప్రేమ నేనంటే ఆయన చెప్తున్నాను, అతి ప్రేమ చూపించేవారండి. అలాగే అప్పుడు నాకు చిన్న ఇల్లు కట్టుకున్నాను, మాకు ఊరు ఉంటే కాకినాడలో ఎస్సీగా ఉన్నప్పుడే, ఇది ఈ ట్రైబల్ వెల్ఫేర్గా ఉన్నప్పుడే కట్టుకుంటే దాని ఇనాగరేషన్కి నేను వస్తానని చెప్పి ఈయన కూడా వచ్చి కాకినాడ వచ్చి ఇనాగరేషన్ ఉంటే ఫార్మల్ అంతే, ఏమి హడావిడి ఏం చేయలేదు, మామూలుగా ఏదో బ్రాహ్మణులు పెట్టి చేస్తాం కదండి, అయితే రాత్రి చేస్తే చూసి ఇల్లు చూసి ఆ వేళ ఆయన భోజనం చేసి వెళ్ళిపోయాడు. అంత ఇదిగా ఉండేవారు అన్నమాట చెప్తున్నాను. అలాగే అంటే మేము ఎలా బతికామో చెప్తున్నామండి. అలాగే శంకరన్ గారు ఉండేవారు. శంకరన్ గారు ఎంత ఇదో మీకు తెలుసును, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆయనగా నేను కలిసి వెళ్ళేవాళ్ళం ఖమ్మం అదేను విజయవాడ కానీ వెళుతూ ఉంటే ఆయన కారులోనే వెళ్దాం రెండని వారు ఇద్దరు కలిసి వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో వాళ్ళు ఎవరికి మనము ట్రబుల్ ఇవ్వకూడదని మామూలు డాబాలు ఉంటాయి కదా, డాబాల దగ్గర దిగి ఇద్దరు ఇచ్చారు వాళ్ళు మన చపాతీలట్టు అమ్ముతారు కూరను, ఆ చపాతీ కూర ఇద్దరు తినేసి వెళ్ళిపోయేవాళ్ళం అంతే. అదే మాకు ఇంకా గెస్ట్ హౌస్లో అంటే సెక్రటరీ వస్తున్నారంటే మూడు అరేంజ్మెంట్ చేస్తారు కలెక్టర్స్ వాళ్ళు, అయినా కానీ ఏం వద్దని మీ ఇద్దరు ఇక్కడ తినేసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఆ రకంగా అంటే ఎంత సింపుల్ లైఫ్ ఆయన అలవాటు చేశారో చెప్తున్నాను. శంకరన్ గారు మాకు నిజంగా మహానుభావుడైన ఆ రకంగా పెరిగి ఎలాగోలా ఇదేమో అని ఆ రకంగా మొత్తమే చీఫ్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్ చేయించారు ఆయనను. ట్రైబల్ వెల్ఫేర్గా 4 years 84 to 88 ఉన్నానండి. అది ఉండగానే 86లో ఏమైందంటే ఈయన నేను వెళ్ళిపోతున్నానని చెప్పి నువ్వు ఇక్కడ ఉంటే కొన్నాళ్ళు మళ్ళీ తర్వాత వాళ్ళు నిన్ను ఎలా చూస్తారో ఏమిటో అని ఆయన మాధవరావు ఉండేవారు అప్పుడు సెక్రటరీ, ఆయనకి చెప్పి ఎడిషనల్ సెక్రటరీగా కూడా నన్ను ఎడిషనల్ ఛార్జ్ చేయించేశారు. సో దీంతోపాటు ఎడిషనల్ సెక్రటరీగా కూడా నేను ట్రైబల్ వెల్ఫేర్ యాజ్ వెల్ యాజ్ ఎడిషనల్ సెక్రటరీ ఆ రకంగా ఉండడం అయిపోయింది. ఆయన తర్వాత సీతారామస్వామి రిటైర్ అయిపోయిన తర్వాత నన్ను రొటీన్గా అక్కడికి వేసేయాలి కదండి. వేయకుండా ఏం చేశాడు, నా తర్వాత వెంకటేశ్వర్లు ఇంకొక ఆయన వచ్చి వాళ్ళు మళ్ళీ లేదు ఈయన గవర్నమెంట్ అడుగుతున్నారు ఎడిషనల్ సెక్రటరీగానే నేను ఉంచాలని చెప్పి సీఎంకి అప్పుడు సంజీవ్ రెడ్డి అని ఉండేవాడు, సంజీవ్ రెడ్డిని సెక్రటరీ టు సీఎం పిఎల్ సంజీవ్ రెడ్డి అనంతపూర్ ఆయనతో చెప్పించి వీళ్ళు ఆయన సీఎంకి చెప్పేస్తే అయితే అక్కడే కంటిన్యూ ఆయనకేం తెలుసును అక్కడే కంటిన్యూ చేసేయండి, ఎన్టీ రామారావు అక్కడే కంటిన్యూ చేసేయమని చెప్పారు. అతను నా తర్వాత వాడిని అక్కడికి తీసుకొచ్చి పెట్టారు. ఈ రకంగా చేస్తే తర్వాత పాపం దొరైస్వామి గారు వచ్చాక అప్పుడు ఆయన అన్నారు ఈయన చాలా అన్యాయమైంది, ఇప్పటికీ అసలు 4 ఏళ్ళు 84లోనే ఈయన అసలు సిఈ పంచాయతీరాజ్ అవ్వాలి, మధ్యలో 4 ఏళ్ళు ఏమో ట్రైబల్ వెల్ఫేర్ అయ్యారు, తర్వాత 2 ఏళ్ళు ఎడిషనల్ సెక్రటరీగా ఉంచారు, ఇప్పటికైనా ఈయన ఏదో చేయాలనేసరికి అప్పుడు అనుకోకుండా గవర్నమెంట్ మారడం ఆ రకంగా జరిగితే నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో చెంగారెడ్డి గారు ఎవరో వచ్చారు అప్పుడు ఆ టైంలో ఆయన రాసి ఆయనకి చాలా ప్రెషర్ వచ్చిందండి, ఆయన ఒప్పుకోలేదు దొరైస్వామి గారు కావాలని చెప్పి అప్పుడు నన్ను చీఫ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ కింద ఆ రకంగా అప్పటి నుంచి పంచాయతీరాజ్లో చేరడం జరిగింది. ఎప్పుడు 88లో పంచాయతీరాజ్కి మళ్ళీ సీఈగా వచ్చారు, మళ్ళీ రెగ్యులర్ డిపార్ట్మెంట్కి వచ్చేసానండి. అక్కడనే రిటైర్ అయినాడు 95. ఆ పీరియడ్ దానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయండి. తర్వాత ఏమైంది, గోపాలరావు వచ్చాడు మాకు. గోపాలరావు ఉన్నంతకాలం అది ఆయన కూడా నన్ను చాలా లైక్ చేసేవాడు, ఎందుకంటే అతను అంతకుముందు డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అవన్నీ కూడా చేశాడు, అతను హీ నోస్ మీ వెరీ వెల్. తర్వాత వెంగళరావు సీఎం అయిపోయాక అతను మాకు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా వెంగళరావు అబ్బాయి, అతనేమో మా పంచాయతీరాజ్ మినిస్టర్ అయ్యాడు ఖమ్మం, ప్రసాద్. అతను మా పంచాయతీరాజ్కి వచ్చాడు. ఆయన్ని వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి మనీతోటి నేను మధ్యలో 91లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి 5 weeks ట్రైనింగ్కి వెళ్ళారు, WHO ఫెలోషిప్ అండి. నా గవర్నమెంట్ ₹1 నేను ముట్టుకోలేదు. నేను ఫస్ట్ని 76లో నాకు WHO ఫెలోషిప్ కింద ఆస్ట్రేలియా పంపించారు 3 నెలలు, అది WHO ఫెలోషిప్పే. 3 నెలలు ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్ తిరిగి వచ్చాను. తర్వాత 5 weeks ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సీనియర్ ఇంజనీర్స్ అని అంటే హెడ్స్ డిపార్ట్మెంట్స్కి అది ఓన్లీ ఇండియా నుంచి నేను ఒక్కనే సెలెక్ట్ అయ్యాను, అంటే అన్ని కంట్రీస్కి వస్తారు, అది ఇండియా నుంచి నన్ను ఒక్కనే సెలెక్ట్ చేశారు. థాయిలాండ్ ఇలాగా అన్ని కంట్రీస్ నుంచి, ఐర్లాండ్ రకరకాల కంట్రీస్ నుంచి వచ్చారు. అది ఆక్స్ఫర్డ్లో 5 weeks. ఆ టైంలో వీళ్ళందరూ ఈయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను ఎలాగో తీయించేయడానికి అని చెప్పి ఒక పెద్ద ప్లాట్ వేశారండి, చాలా పెద్ద ప్లాన్ వేశారు. ప్లాన్ వేసేసి ఏం చేశారంటే ఒక
వర్క్ ఇన్స్పెక్టర్స్ పోస్టులు అప్పుడు కొంతమంది వచ్చాయి, అప్రూవ్ చేయమన్నారు. చేస్తే కొంతమందిని అపాయింట్ చేశారు. చేస్తే వీళ్ళు ఎలా పుట్టించారంటే, ఈయన వర్క్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఒక్కొక్క వర్క్ ఇన్స్పెక్టర్ దగ్గర 10,000 తీసుకుని ఇలాగ ఈయన 100 కోట్లు కొట్టేసేసారు. అది ఇది అని చెప్పి పెట్టించి ఒక క్వశ్చన్ ఇచ్చేశారు మన దీనిలో. శ్రీపాదరావు గారు అప్పుడు స్పీకరు, శ్రీపాదరావు ఉండేవారు. ఆయనకి తెలుసు నేను ఎలాంటి వాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నేను, ఎందుకంటే అక్కడ కరీంనగర్లో జగిత్యాలలో పనిచేశాను కదండి, తెలుసును. ఆయన ఆశ్చర్యపోయి, నేనేమో అక్కడ ఉంటే నాకు ఫోన్ చేశారండి, మాట్లాడి ఏమిటి ఇలా వచ్చింది, నీకేం భయం లేదు, మరి వచ్చేయాలండి నేను దాని గురించి ఆన్సర్ చేయడానికి నన్ను ఏం అక్కర్లేదు, నీ ఆన్సర్ రాకుండా నేను చూస్తాను అని చెప్పేసారు ఫోన్లోనే. నువ్వు వచ్చే వరకు రాదు క్వశ్చన్, నువ్వు అన్నీ పూర్తి చేసుకురా అన్నాడు. అంతే నిజంగా అసలు అలా చెప్పేవాళ్ళు ఎవరున్నారు మనకి? నాకు ఆశ్చర్యం. అంటే నా గురించి తెలుసును కాబట్టి ఆయన వచ్చారు. నేను వచ్చాక క్వశ్చన్ వస్తే ఆయన ఇన్ని కోట్లు కొట్టేశారంటే ఇలాగ ఆయన వేళకోవడం, ఇవా 100 కోట్లు కొట్టేసిన వాడు ఉద్యోగంలో ఎందుకుంటాడు? ఆయన ఆ కాలంలో 100 కోట్లు అంటే ఎంతో లెక్కదాని. ఆయన శ్రీపాదరావు ఇవా ఆయన. సో ఈ రకంగా ఏదో అయింది. మొత్తం మీద ఆ క్వశ్చన్కి అది చేశారు. నేను మళ్ళీ వచ్చేటప్పటికి నేను ఉండగానే ఆన్సర్ చేస్తే, అప్పుడు హీరో ఇంతట్లో భారీ జనార్దన్ రెడ్డి గారే కదా నెల్లూరు సీఎం అయ్యారు ఆయన. అప్పుడు చక్రపాణి పాపం చక్రపాణి డిప్యూటీ సెక్రటరీ ఆయనకి ఉండేవాడు. చక్రపాణి గారు వీళ్ళు ఏదో క్వశ్చన్ వేస్తే ఆ వెంకటరావు సర్నే అప్పుడు మినిస్టర్గా ఉండేవాడు. వాడు ఎవరి పేరు పెట్టి నేను ఎంక్వైరీ చేయించేస్తాను అనేసాడు ఆయన గబుక్కుని. ఒకసారి అసెంబ్లీలో ఎంక్వైరీ చేస్తాను మినిస్టర్ అంటే దట్ స్టాండ్ అయిపోతుంది, దానికి మార్చడానికి ఉండదు. అది చక్రపాణి విని గవ్వ లోపలికి వెళ్ళి లక్కీగా ఆయన రూమ్లో ఉన్నారు సీఎం. ఏమంటే మన కొండలరావు మీద ఇలా చేశారు, మీరు అర్జెంటుగా రావాలి అనేసరికి ఆయన కొండలరావుని అలా చేశారు. ఆయనకి నేనంటే తెలుసు ఎవరిని ఎలాంటి వాడిని, వెంటనే లోపలికి వచ్చేయండి నేను అక్కడ ఉన్నాను అన్నమాట. ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్కి నేను బాక్స్లో కూర్చుంటాను కదా. ఇలా ఒక హానెస్ట్ ఆఫీసర్ మీద మీరు ఇలాగ వేసేస్తే చాలా అన్యాయం. మీకు తెలుసు కదా, ఆయన అసెంబ్లీలోకి వచ్చి చెప్పడానికి లేదు, రూల్ లేదు, లేకపోతే ఆయనే చెప్పేవాడు ఆయన ఏం జరుగుతుందో అంతాను, ఆయన చెప్పడానికి వీల్లేదు. అలాంటి హానెస్ట్ ఆఫీసర్ని మనం ఇలా చేయడం చాలా అన్యాయం. అయినా మా మినిస్టర్ తీరా అనేసాడు కాబట్టి నేను ఇంకొక ఎవరిలో వేస్తున్నానని చెప్పి మన కమిషనర్ పంచాయతీరాజ్ ఉండేవాడు, ఆయన పేరు మర్చిపోయాను, ఆయన్ని వేసేసి ఆయన వేస్తాడని ఆయన పేరు పెట్టేసరికి వీళ్ళు ఎవరైతే వేయించదలుచుకున్నారో అది కాకుండా ఆయన వేయించేసారు. ఆయన మర్నాడు ఆయనకు వచ్చి నేను అప్పటికి ఈఎన్సీ అయిపోయాను. మీరు ఈఎన్సీ నేను కమిషనర్, మన ఇద్దరు ఒకటే ర్యాంకు, ఇదేమిటంటే నేను మీ మీద ఎక్కువేంటే వేశారు కదా, లేదు మీరే రాసేవ్వండి అన్నీ నేను సంతకం. వద్దండి తప్పది, మా డీసీని పంపిస్తాను, మా రికార్డ్ అంతా మీరు తీసుకెళ్ళండి. అసలు ఫండమెంటల్ థింగ్ ఏమిటంటే వర్క్ ఇన్స్పెక్టర్స్ని సిఈ వేయడు అపాయింట్మెంట్స్, వర్క్ ఇన్స్పెక్టర్స్ని వేసేది ఎగ్జిక్యూటివ్ చేయరు. మీకు కూడా తెలుసును, వర్క్ ఇన్స్పెక్టర్స్ని అసలు ఎస్సీ వేయడు, సిఈ వేయరు, ఎవరు వేయరు. మేము వేసేది సర్వీస్ కమిషన్ అపాయింట్ సెలెక్ట్ చేసిన వాళ్ళని జేఈస్గా వేస్తాం, అంతవరకే మాది. మీరు ఇవన్నీ మా రికార్డు ఉంది వాళ్ళు పంపిస్తారంటే పాపం అవన్నీ పంపిస్తే ఆయన రాసేశారు. తర్వాత ఇంకొక మాకు మినిస్టర్లో ముఖ్యంగా చెప్పవలసింది సమరసింహారెడ్డి గారండి. ఆయన పాపం నన్ను ఎంత సపోర్ట్ చేశాడంటే, ఆయనతో ముందర రెవెన్యూ మినిస్టర్గా ఉండేవారు ఆయన, తర్వాత పంచాయతీరాజ్కి వచ్చారు. ఆయనకి నా గురించి ఫుల్గా తెలిసిపోయింది అంతాను. అప్పుడు చెన్నారెడ్డి గారేమో సీఎం పైగా తర్వాతది. బట్ ఈ సమరసింహారెడ్డి గారు ఈయన మీద నా కేసు ఇదంతా ఉంది, అప్పటికీ అలా సెటిల్ అవ్వలేదు, గవర్నమెంట్లో ఉండిపోయింది. చాలా అన్యాయం జరిగింది, నేను చేయిస్తానని చెప్పి ఆయన పర్సనల్గా వెళ్ళి డ్రాప్ అని రాయించేసాడండి. ఆయన రాయించాడు, ఆయన గొప్పతనం చెప్తున్నాను. ఆయన కూడాను సరే అది అయిపోయింది అనుకోండి. ఆయన ఉండగా కూడా ఇలాగే ట్రాన్స్ఫర్స్ గురించి సీఎం గారితో ఒక చీఫ్ విప్ ఉండేవాడు, అతని పేరు మహబూబ్నగర్ చెంగారెడ్డి గారు ఏదో ఉండేవాడు. ఆయన చెన్నారెడ్డి లింగారెడ్డి ఉండేవాడు చీఫ్ విప్. ఆయన చెన్నారెడ్డి గారికి బాగా క్లోజు. అతను ఏదో ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ట్రాన్స్ఫర్ గురించి అడిగాడు. నేను చూస్తానండి అని చెప్పి ఎస్సీకి రాస్తే ఎస్సీ ఏం చేశాడు, వాడు అంత మంచివాడు కదండి, వాడు వద్దన్నాడు. 2 సార్లు అయి డ్రాప్డ్ అని. ఈయన మళ్ళీ 2 సార్లు మా చెంగారెడ్డి గారు మినిస్టర్గా ఉండేవారు మధ్యలో.
ఆయన చెప్పాడు. నేను అసెంబ్లీకి ఏదో క్వశ్చన్ కోసం వెళ్తే చెంగారెడ్డి గారు నేను క్వశ్చన్ అయ్యాక మళ్ళీ వెనక్కి నడిచి వచ్చేస్తున్నాం. వస్తుంటే ఈయన గవ్వ వచ్చి కొండలరావు నేను చెప్పింది వింటనేదండి, అడిగితే చేయట్లేదన్నాడు. అంటే ఆయన ఏమిటంటే కొండలరావు దేని గురించి అంటే ఆయన ఒక డిప్యూటీజీ గురించి చెప్పారండి, నేను ఎస్సీకి రిఫర్ చేశాను, ఆయన పనికి మంచివాడు కాదు వద్దన్నా అంటే లంచం డ్రాప్ చేశాను. అంటే ఆయన ఏమిటంటే మేము చెప్పింది వినకపోతే ఎలాగండి, ఇది నేను చీఫ్ విప్పిన అది మొదలుపెట్టాడు. వెంటనే చెంగారెడ్డి గారు చెప్పాను ఆయన ఎదుర్కొంటాను, అడ్మినిస్ట్రేషన్లో నాకు ఇంటర్ఫియర్ అవ్వడం ఇష్టం ఉండదండి, మీరు నన్ను అక్కడ ఉంచడం ఇష్టం లేకపోతే నన్ను అడిషనల్ సెక్రటరీగా వేసేయండి, నేను సెక్రటరీకి వెళ్ళిపోతాను, నాకు చీఫ్ ఇంజనీర్గా పనిచేయాలని అలాంటివి ఏం లేవు, నేను ఉంటే మాత్రం నేను అలౌ చేయలేనండి అనేసి ఆయన ఎదురుగానే చెప్పేశారు. ఇంకంతే, ఆయన మాట్లాడేది ఈయన మాట్లాడేది, మినిస్టర్ ఎదురుకుండా మినిస్టర్తో చెప్పేశారు. అంతేనండి. అంటే ఎలాగ మాకు భయపడేవాడిని కాదు, ఏమైతే అదే అవుతుందని. తర్వాత ఆయన చెన్నారెడ్డి గారు చెప్పారు. చెన్నారెడ్డి గారు అప్పుడు మంత్లీ రివ్యూ చేసేవాడు అన్ని డిపార్ట్మెంట్స్ని. మా డిపార్ట్మెంట్ కూడా రోజు చేస్తుంటే ఇలాగే ఏదో ఊళ్ళో వాటర్ సప్లై అడిగారు కదా ట్యాంక్ అంటే, చూస్తాను సార్ అది నాకు రిప్రజెంటేషన్ రాలేదు, ఐ విల్ గెట్ ఇట్, ఏదైనా అవసరమైతే దాన్ని చూస్తాను. ఇలాగే 3 క్వశ్చన్లు వేయించాడండి. 3 క్వశ్చన్లకి నేను ఇలాగే చెప్పాను. ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరో అడిగారంటే ఏదో పల్లెటూళ్ళలో ఏం కావాలో నాకు ఏదైనా వస్తే చెప్తాను కానీ అంటే ఏమిటి మీరు ఏమి అడిగినా మీరు ఆ విలేజెస్ చూడరా అన్నారంటే, ఏదైనా రిప్రజెంటేషన్ వస్తే వెళ్ళి చూస్తానండి, ఏమీ లేవు కదా అంటే, నోనో అలాగా అన్నీ తెలియాలి కదా అనేసరికి ఆ పక్కన దర్వేస్వామి గారు అప్పుడు మాకు మినిస్టర్, మీరేం మాట్లాడకండి, ఆయన అలాగే మాట్లాడతాడు, ఏం మాట్లాడకండి భుజం మీద తట్టి మాట్లాడి కూరుకోమన్నాడు. ఆయన అలా అన్నాడు, మాట్లాడి కాసేపు అయిపోయాడు. ఆయన పక్కనే కూర్చున్నాడు, ఈయన నీ చీఫ్ పునమాట ఆయన ఏం చూపిస్తున్నాడు నా వైపు. గమ్మత్తు అలాగే అయిపోయింది. మళ్ళీ అంటే ఆయన ఇంత చేసినా ఆయన కూడా తర్వాత మళ్ళీ మాట్లాడేవాడు కాదు పాపం. తర్వాత ఈయన వచ్చారు, సంవత్సరారెడ్డి గారు వచ్చారు. ఈయన వచ్చాక ఇంకా అసలు క్వశ్చన్ ఎవరిని మాట్లాడించేవారు కాదు. ఆయన కూడా మారిపోయి తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు కర్నూలు. ఆయన కూడా చాలా మంచివాడు పాపం, మన జోలికి వచ్చేవాడు కదా. ఏదో మొత్తం మీద అలా అయిపోయిందండి. అయిపోయి రిటైర్ అయ్యే టైంకి మళ్ళీ టీడీపీ వచ్చింది. టీడీపీ వచ్చి మళ్ళీ ఎన్టీ రామారావురే మళ్ళీ సీఎం అయ్యారు. అప్పుడు నేను రిటైర్ అయ్యే టైంలో అయిపోయేసరికి అప్పుడు ఏం చేశారు వీళ్ళంతా మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈయన అంతా టీడీపీ ఎమ్మెల్యేలు కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పినవన్నీ చేస్తున్నారండి, టీడీపీ ఎమ్మెల్యేలు చేసినవి చేయటం అనేది ఆ రకంగా ఎక్కించారు ఆయనకి. అనేసరికి ఆయన నేనును సెక్రటరీ అప్పుడు ఏవిఎస్ రెడ్డి గారు ఉండేవారు, మేమిద్దరం మీటింగ్ కానీ ఢిల్లీ వెళ్ళామండి. రాత్రి ఓవర్ నైట్ మేము వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి నాకును సెక్రటరీ ఇంకొక ఆయన ఉండేవాడు, ఏవిఎస్ రెడ్డి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక అతను ఉండేవాడు. మా ఇద్దరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. నన్నేమో ఓఎస్డీ అని వేశారు, ఓఎస్డీ టు గవర్నమెంట్ ఏమిటో, అతన్ని ఎక్కడికో వేశారు. మేము వచ్చేసరికి ఇది ఏవిఎస్ రెడ్డి గారు వెంటనే సిఎస్ దగ్గరికి రాజాజీ గారు ఎవరో ఉండేవారు అప్పుడు, వేసి వాళ్ళిద్దరు ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయకపోతే నాకు దిస్ ఇస్ మై లీవ్ లెటర్ అని చెప్పేశాడు. ఏవిఎస్ రెడ్డి గారు అంత స్ట్రాంగ్గా ఉండేవాడు, ఆయన కూడా ఎవరిని లెక్క చేసేవాడు కాదు. అప్పుడు ఆయన సిఎస్ ఎలాగా అని చెప్పి, సరే ఈఎన్సీకి ఆయన్ని వెంటనే రిలీవ్ చేయొద్దని చెప్పి నన్ను కూడా అలా ఉండండి అని చెప్పి ఒక 2 రోజుల నుంచి ఈ లోపుని ఎన్టీ రామారావు అతను ఈయన ఉండేవారు పాపం చనిపోయారు. జయప్రకాష్ నారాయణ కాదు, మన చనిపోయారు కదండి రాఘవేంద్రరావు ఉండేవారు పాపం. ఆయనకి చెప్పారు. రాఘవేంద్రరావు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన పాపం. ఆయన డిప్యూటీ సెక్రటరీ దగ్గర నుంచి కూడా తెలుసు, ఫైనాన్స్ నుంచి. ఆయన మీద ఇలా వచ్చింది, ఏం చేయాలా ఏమిటి అని ఆయనకి ఎన్టీ రామారావు చెప్పడానికి భయపడుతున్నారు. ఈ సంజీవరెడ్డి చేయించాడు ఇదంతా అప్పుడు. సరే రాఘవేంద్రరావు లేదు మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. లేదు, రాఘవేంద్రరావు గారు ఎన్టీ రామారావు గారి ఫస్ట్ టర్మ్లో ఉన్నాడు, సెకండ్ టర్మ్లో లేడు. అయితే ఇది అప్పుడు అంతకు మీరు సీగా ఉన్నప్పుడే అయింది ఇది అంతా. సో అది అప్పుడు అంతా మాట్లాడి ఏం చేశారంటే చాలా అన్యాయం జరుగుతుందని పాపం సిఎస్సీ ఒప్పుకున్నాడు. నోను ఆయన ఓఎస్డీ వేయడం ఏంటి అని మళ్ళీ ఏవిఎస్ రెడ్డి గారు అయితే ఆయన బ్యాక్ వేయాలి తప్పదని కూర్చున్నాడు. అంతా మాట్లాడి అప్పుడు మళ్ళీ మినిస్టర్ తోటి, అప్పుడు ఎవరో మినిస్టర్ ఉండేవారు మాకు, ఆయనతో కూడా మాట్లాడి ఇది అంత కష్టం, ఇది ఒక పని చేద్దాం, ఆయన్ని కమిషనర్ ఆఫ్
పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్ అండ్ స్పెషల్ సెక్రటరీ అని వేద్దాం. కమిషనర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని, కమిషనర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది ఒక పోస్టులు ఉండేవండి గవర్నమెంట్లో, దట్ ఈజ్ ఈక్వల్ టు సెక్రటరీ ర్యాంక్. అండ్ స్పెషల్ సెక్రటరీ అని వేద్దాం. అప్పుడు ఆయన్ని చిన్నబుచ్చినట్టుగాను ఉండదు. ఇప్పుడు ఎందుకంటే ఆయన అక్కడికి వెళ్ళినా వీళ్ళు రోజు ఎమ్మెల్యేలు ఏదో ఒకటి ఆయన మీద పెడుతూ ఉంటారు అని అన్నారు. అంటే అప్పుడు నన్ను పిలిచారు ఆయన, ఇలాగ ఉంది, ఇలా చేద్దాం అనుకుంటున్నాం, చివరికంటే మీ ఇష్టం అండి, సరే నాకేం ప్రాబ్లం లేదు అంటే పాపం అప్పుడు రివైజ్డ్ ఆర్డర్స్ తీసుకుని నన్ను కమిషనర్ ప్రాజెక్ట్స్ అండ్ స్పెషల్ సెక్రటరీ అని 6 నెలల ముందర, అంటే 31/10 6 months ముందర ఈఎన్సీ నుంచి దానికి వెళ్ళి ఐ రిటైర్డ్ యాజ్ స్పెషల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అలాగే రిటైర్ అయ్యాను. చివరికి అది నా హిస్టరీ. అయితే అప్పటికి ఆ లాస్ట్ ఇంకా నేను రిటైర్ అయ్యే 2 months ముందర గొడవ ఎన్టీ రామారావు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఆయన మొదటి క్వశ్చన్ వేసిన ఆయనకి ఈయనకి అందరికీ తెలిసిపోయింది నా వ్యవహారం. తెలిసిపోయి అప్పుడు ఆయన దగ్గర ఇతను ఉండేవాడండి, మన సెక్రటరీగా కలెక్టర్ నెల్లూరు చేశాడు, అతని పేరు ఏంటి, ఇప్పుడు హెరిటేజ్లోకి వెళ్ళిపోయాడు కదా, సాంబశివరావు గారు. ఆ సాంబశివరావుకి కూడా కలెక్టర్గా నెల్లూరులో ఉన్నప్పటి నుంచి నేను ఎలాంటి వాడో తెలుసును. ఆయన కూడా చెప్పి ఏమండి కొండలరావు రిటైర్ అయిపోతున్నారు 31/10 అని. ఆయన ఢిల్లీ మీటింగ్కి వెళ్తున్నాడండి, ఈయన కూడా వెళ్ళాడు ఎయిర్పోర్ట్కి వెళుతూ, మీరు నంబర్ ఆయన ఇలాగ రిటైర్ అయిపోతున్నారండి ఈవేళ అంటే ఆయన మనం కంటిన్యూ చేయాలి అనేసరికి అవునవును కొండలరావు చేద్దాం. ఆయనకి మంచి ఇంప్రెషన్ వచ్చింది నాకు వెంటనే ఫోన్ చేశారు, ఏమండి మీరు ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు ఎక్స్టెన్షన్ చేయమంటారా ఏంటంటే నేను అన్నాను, ఎక్స్టెండ్ చేయడం కరెక్ట్ కాదండి, రిటైర్ అయిపోతాను, మీరు మళ్ళీ అడిషనల్గా రీఅపాయింట్ చేయండి, రీఅపాయింట్ టెక్నికల్ అడ్వైజర్ ఏదో ఒకటి చేసేయండి కావాలంటే, ఇది వద్దన్నాను అనేసరికి ఆయన చెప్పేశాడు. ఎందుకంటే నేను అన్నాను, నాకు ఎక్స్టెన్షన్ ఇస్తే ఇంకోటి ప్రమోషన్ పోతుంది, అది తప్పు, కరెక్ట్ కాదు, టెక్నికల్ అడ్వైజర్ అంటే వాళ్ళ పోస్టులు వాళ్ళు ఉంటాయి, నేను ఇలా కంటిన్యూ అవుతాను, డ్యూటీస్ ఇవి పెట్టండి ఏదో ఒకటి, అది వద్దు, ఈఎన్సీ డ్యూటీస్ నాకు వద్దని చెప్పేశాను. అంటే ఆయన చీటీ మీద రాసేస్తే ఆయన సంతకం పెట్టేశాడండి ఎక్కడ ఎయిర్పోర్ట్లో. పెడితే వెంటనే వస్తే రాత్రి రాజాజీ గారు జీవో ఇచ్చేసారు, 31/10 రిటైర్డ్, 111 మామూలుగా ఐ కంటిన్యూడ్. అసలు రిటైర్మెంట్ లేదు నాకు, 111 నుంచి ఐ కంటిన్యూడ్ యాజ్, ఇంకా కంటిన్యూ అయితే నడిపోయింది. ఇది రిటైర్డ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కొండలరావు గారితో పరిచయంలో మొదటి భాగం. ఇక పదవీ విరమణ తర్వాత ఏ కార్యక్రమాలు చేపట్టారు, సత్యసాయి ట్రస్ట్ తరఫున ఈయన చేపట్టినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వంలో కన్సల్టెంట్గా వీరు చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలు, ఇవన్నీ పార్ట్ 2లో మీతో పంచుకుంటాను. థ్యాంక్ యూ.